నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల కుంభకోణాలు జరిగినాయని చెప్పేసి పదే పదే వార్తలు అయితే వస్తున్నాయి. మరి దానికి సంబంధించిన చర్యల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఎక్కడికక్కడే ఉంది. సో ప్రధానంగా రేషన్ బియ్యం కుంభకోణం. కోర్స్ మొట్టమొదటిగా కాకినాడ పోర్టులో దీనికి సంబంధించిన ఎపిసోడ్ వచ్చింది. దాని తర్వాత ఏదైతే మాజీ మంత్రి అయినటువంటి పేర్ని నాని గారు, ఆయన మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే, ఆయనకు సంబంధించిన గోడౌన్లలో రేషన్ మాఫియా జరిగింది అని చెప్పి అక్కడ బస్తాలు మాయమైపోయినాయి అని చెప్పేసి వార్తలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ గోడౌన్లలో తనిఖీలు జరిగింది ఎప్పుడు అంటే డిసెంబర్ 4వ తేదీ. దానికి సంబంధించి పోలీసులు ఫిర్యాదు చేసింది ఎప్పుడు అంటే డిసెంబర్ 10వ తేదీ. సో ఈ తరుణంలో మొదటగా 3708 బస్తాలు మాయమయ్యాయని చెప్పేసి వార్తా కథనాలు. దాని తర్వాత కాదు 4840 అని చెప్పేసి తాజాగా 7577 బస్తాలు మాయమైపోయినాయని చెప్పేసి అన్నారు. అసలు ఏది కరెక్టు? ప్రధానంగా ఏంటి అంటే ఆయన డీడీల రూపంలో 1,70,00,000 రూపాయలు చెల్లించేశారు. సరే, ఒక చోట మాయం జరిగిందన్నప్పుడు ఆ డబ్బులు సొమ్ము వెనక్కి చెల్లించేస్తే ఇక మొత్తం అయిపోయినట్టు ఆయన కథ. మరి దానికి సంబంధించిన చర్యలు ఎలా ఉండాలి? ఖచ్చితంగా ఒక చోట తప్పు జరిగింది అని అంటే దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మరి చట్టపరంగా జరగాలి. మరి ఎక్కడ జరుగుతుంది ఏంటి అంటే పోలీసులు మరి ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లా. ఇక్కడ అనేక రకాలైన పరిస్థితులు ఉన్నాయి. ఏంటి అంటే అసలు నిజంగా అక్కడ జరిగిందా జరగలేదా? పోలీసుల తాత్సారం ఎందుకు జరుగుతూ ఉంది? మరి ఇంత తాత్సారం జరుగుతుంది అని అంటే నిజంగా అక్కడ జరిగింది అని నమ్ముతున్నారా ప్రజలు? ముందు ప్రజలకి చెప్పవలసిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే ప్రధానంగా ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. దాని తర్వాత ఏం జరిగింది ఏంటి అని అంటే ఎక్కడ దొంగలు అక్కడ గప్చుప్ అన్నట్టుగా మళ్ళీ తర్వాత ఏం జరగట్లా. అదేమిటి అంటే ఇప్పటి వరకు 20 రోజులు అవుతున్నా కానీ ఒక్క అరెస్ట్ కూడా జరగల. అంటే అక్కడ అసలు నిజంగానే అవినీతి ఏమి జరగలేదనే, లేదా జరిగినా కానీ చూసి చూడనట్టు వదిలేస్తున్నారా? మరి దీని వెనకాల ఎవరు కథను నడిపిస్తున్నారు అనే అంశాన్ని ఈరోజు మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతోటి పాల్గొనబోతున్న వారు శరత్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే శివపార్వతి గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, రేగడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే ఉప్పాల లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్తే అండి. సో ముందుగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధితో మాట్లాడదాం. శరత్ గారు నమస్తే అండి. సార్ నమస్కారం అండి. సో కూటమి అధికారంలోకి వచ్చి మరి ఇప్పుడు 7వ నెల, 1 కాదు 2 కాదు అనేక రకాలైన అవినీతి కార్యక్రమాలు చేపట్టారు గత ప్రభుత్వ హయాంలో అని చెప్పేసి సాక్ష్యాధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ వాటిపైన చర్యలు చూస్తే అంతంత మాత్రంగానే ఉంది. ప్రధానంగా ఇక్కడ పేరు నాని గారి ఎపిసోడ్లో కూడా మరి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కొంతకాలం అబ్స్కాండ్ అయ్యారన్నారు, ఆ తర్వాత మరలా ఆయన తిరిగి వచ్చేసారు. కానీ ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. పోలీసులు ఎందుకని తాత్సారం చేస్తున్నారు చెప్పండి. సార్ ప్రసాద్ గారు, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరికీ శుభోదయం అండి. సో ఈ రేషన్ బియ్యం అనే విషయం వస్తే మనం ఇది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నాదెళ్ల మనోహర్ గారు కావచ్చు, చాలా క్రియాశీలకంగా వీరు ఎప్పటి నుంచో సాగుతున్న ఈ రేషన్ దందా కావచ్చు, రేషన్ స్మగ్లింగ్ అని కావచ్చు, చాకచక్యంగా ప్రజలకు అందరికీ కళ్ళ కట్టినట్టుగా తెలియజేసే విధానం ఏదైతే ఉందో అది లాస్ట్ మంత్ మనకి జరిగింది. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా షిప్ లోకి వెళ్ళి మరి మనకి చూపించారు ఏంటి ఎట్లా జరిగింది అని అనేది. దీని వెనక ఇప్పుడు దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రేషన్ బియ్యం అనేది పేదల, సగటు పేదవాడు, మధ్య తరగతి వారు ఎవరైనా సరే ఆహారానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం మొట్టమొదటిసారిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం అనే ప్రోగ్రామ్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసరికి ఫుడ్ సేఫ్టీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు కూడా ముందుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ కలిసి దగ్గర 43 రూపాయలు వినియోగదారులకి అంటే సంస్థల దగ్గర నుంచి కొనుగోలు చేసి కేజీకి అవి ఎవరికైతే అన్నం తినడానికి బాధపడుతున్నారో వారికి బియ్యం అందించే దానికోసం రేషన్ డీలర్లతోటి మాట్లాడుకొని వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇదివరకు 2 రూపాయలు ఉండేది, ఇప్పుడు ఉచితంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని గత 5 సంవత్సరాల్లో యథేచ్ఛగా ఇక మనం చెప్పకూడదు కానీ కొంత భాష అడ్డొస్తుంది కానీ
పందికొక్కుల కంటే ఘోరంగా దోచుకొని తిన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే వైసీపీ ప్రభుత్వం. వీళ్ళందరూ కలిసి ఒక సముద్రపు దొంగల ముఠాలాగా ఏర్పడి ఇదివరకు ఇప్పుడు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇదివరకు మన కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, అందరూ వచ్చారు. 29,000 రేషన్ డీలర్ల షాపు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ లో. ఆ 29,000 రేషన్ డీలర్ల షాప్ ఉన్నప్పుడు ప్రజలు వారికి కుదిరిన సమయంలో వెళ్ళి రేషన్ తీసుకొని ఇంటికి వచ్చేవాళ్ళు. సరే, ఇప్పుడు ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. మీరు పందికొక్కులు అన్న పదం వాడారు కదా, అవునండి ఆ పందికొక్కులు ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో లేవంటారా? సార్, నేను అది ఎందుకు వాడాను అనేది చెప్తాను. మా దగ్గర ఉంది అని అంటే మేము ప్రతిరోజు పోయి వాళ్ళ దగ్గర ఏమేమి జరుగుతున్నాయి అని అనేది తెలుసుకొని బయట పెట్టాం కదండి. మేము మా ప్రభుత్వము జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, మేము నిష్పక్షపాతంగా ఒక కార్యక్రమం ఏదైనా తీసుకుంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలను బయట పెట్టేదానికి, దాంతో పాటుగా మళ్ళా ఇటువంటి పునరావృతం అవ్వకుండా ఉండడానికి చర్యలు తీసుకుంటున్నాం. సో ఇక్కడ దీని విషయానికి వస్తే ఈ మన బియ్యం విషయానికి, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రేషన్ డీలర్ల షాపులు 29,000 రేషన్ డీలర్ షాపులు ఉంటే తగుదనమ్మా అని చెప్పి 1,600 కోట్లు వెచ్చించి 9,260 వెహికల్స్ తీసుకొచ్చాడు. మొదట చెప్పింది ఏంటి అని అంటే, మన కొడాలి నాని పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నీ ఇంటి దగ్గరికి రేషన్ వస్తుంది అని అనేది ఒక కహానీ చెప్పాడు. ఆ తర్వాత వచ్చేసరికి వీధి చివరిలో పెట్టేసేసి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఆ టైంలో వీరు వెహికల్ వచ్చిన టైంలో కొనుక్కుంటారు, అదే వస్తారో వాళ్ళకి ఇవ్వటం, లేదు అని అంటే వాళ్ళకి కేజీకి ఒక 10 రూపాయలు, లేదు 10 కేజీలు ఉంది అని అంటే ఒక 100 రూపాయలు ఇచ్చేసి ఆ విధంగా ఒక పెద్ద కుంభకోణానికి అది వాళ్ళ తప్పే ఉంది, తీసుకునే వాళ్ళ తప్పు కూడా ఉంటది కదా. అదేనండి, ఇప్పుడు తీసుకునే వాళ్ళ తప్పు ఉంది లేదు అని అంటే, ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు కొంతమంది దగ్గర రిసిప్ట్లు కూడా లేకుండా, మనుషులు ఉన్నా లేకపోయినా కూడా వారి దగ్గర బియ్యం హ్యాండ్ ఓవర్ చేసినట్లుగా ఇట్లా తీసేసుకొని మొత్తం వచ్చేసరికి జిల్లా హెడ్ క్వార్టర్స్ కి, ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన పేర్ని నాని గారు ఎవరైతే ఉన్నారో మచిలీపట్నానికి మొత్తానికి ఆయన ఒక ఇన్ఛార్జ్, ఇప్పుడు బుగ్గన రాజేంద్ర ప్రసాద్, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇన్ఛార్జిని పెట్టుకొని మొత్తం అక్కడికి ఈ పౌర సరఫరాల బియ్యం మొత్తాన్ని అక్కడికి ఆ గోడౌన్లకు తరలించి అక్కడ స్టిక్కర్లు మార్చేసి మానస ఎక్స్పోర్ట్స్ అని లేక ఇంకొక స్టిక్కర్ వేసేసి వాటన్నిటిని తీసుకెళ్లి కాకినాడ పోర్టుకి వేసేసేయటం, ఇట్లాంటివన్నీ చేసుకొని నెలకి 1000 కోట్ల లెక్కన చూసుకుంటే సంవత్సరానికి 12,000 కోట్లు, దగ్గర దగ్గర 5 సంవత్సరాల్లో 60,000 కోట్లకి కుంభకోణానికి తెరదీసిన గనులు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. మరి చర్యలు ఏవి? మీరు కుంభకోణాలు అంటున్నారు, దానికి తగ్గ చర్యలు ఉండాలి కదా సార్. ప్రసాద్ గారు, ఆల్రెడీ సిట్ అనేది ఒకటి వేసాం. సిట్ వేసిన తర్వాత 3 డిఎస్పీలు కూడా, అందులో కొంత వైసీపీ అనుకూల డిఎస్పీలు కొంతమంది ఉన్నారు అని చెప్పి ఆ సిట్ లో కూడా వాళ్ళని అందరినీ మార్పు చేశాము. ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషన్ పరంగా ఏదైనా జరగాలి అని అంటే కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. మనము ఏదో ఊరక ఫేక్ గా ఒక కేసులు పెట్టడం అనేది కాదు, అన్నిటినీ ఆధారాలు స్వీకరిస్తున్నాము. ప్రతి బిల్లు కూడా, ప్రతి నియోజకవర్గంలో కూడా, ప్రతి స్టాక్ కూడా వెళ్ళి వారి దగ్గర ఏమేమి ఉన్నాయి, వారు ఇదివరకు కొనింది ఎంత, వాళ్ళ దగ్గర స్టాక్ ఎంత పెట్టమని చెప్పాము, ఆ స్టాక్ లో ఇప్పుడు ఎంత ఉన్నాయి, ఉన్నాయా లేక వీళ్ళు మాయం చేశారా అనేది ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టర్ లేక జాయింట్ కలెక్టర్ అందరూ వెళ్ళి అన్ని గోడౌన్స్ దగ్గర చెకింగ్ జరుగుతుంది. మొత్తం ఒక నివేదిక అందడానికి కనీసం 1 నెల 2 నెలల సమయం మినిమం పడుతుంది. మనం డిసెంబర్ 5వ తారీఖున ఈ సిట్ అనేది కాన్స్టిట్యూట్ చేసాము. అది మచిలీపట్నం ఎపిసోడ్. మరి కాకినాడ ఎపిసోడ్ ఏమైందండి? జరుగుతుంది కదండి, కాకినాడకి సంబంధించే కదా. ఇప్పుడు పోర్టుకు సంబంధించి అక్రమ బియ్యం రవాణా గురించి మాత్రమే మనం ఇప్పుడు సిట్ అనేది పెట్టింది. అందులో భాగంగానే 1 by 1 ఒక పద్ధతి ప్రకారం, ఫ్లో ప్రకారం వెళ్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళింది అని అంటే ఇక్కడ కింద నుంచి సరఫరా చేస్తుంది ఎవరు, వీటన్నిటికీ మనం 1 by 1 ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేయాలి కదా. దాంతో పాటుగా మనం రిమైనింగ్ విషయాలు కూడా చూసుకోవాలి. సో ఆ విధంగా ఏంటంటే ప్రతిదీ పద్ధతి ప్రకారం ప్రతి ఓచరు, ప్రతి అకౌంట్ అన్ని చెక్ చేసుకుంటూ ఉన్నారు. తొందరలోనే ఇప్పుడు మొన్న క్లియర్ గా అకౌంటబిలిటీ చూసిన తర్వాత మాత్రమే 3,000 అని అనుకున్నది కాస్త ఇప్పుడు 7,577 బస్తాలు నాని గారి దగ్గర మారింది అని. ఎందుకు వస్తుంది ఆ నెంబర్ తేడా అనేది? అవునండి, 1 by 1 ఏంటంటే ఆడిటింగ్ జరుగుతుంది అని అన్నప్పుడు కరెక్ట్ క్లారిఫికేషన్ అనేది వస్తుంది కదండి. ఇప్పుడు ఇదివరకు కొడాలి నాని గారు పౌర సరఫరాల మినిస్టర్ గా ఉన్నప్పుడు వీళ్ళిద్దరు ఏంటంటే
నీ ఇద్దరు పేర్లు చూడండి, నాకెంత నీకెంత అంతే. అలా జరిగింది ఇవన్నీ. దాని తర్వాత వచ్చేసరికి కారుమూరి నాగేశ్వరరావు గారు పౌర సరఫరాల మినిస్టర్ గా సెకండ్ ఉన్నప్పుడు క్యాబినెట్ కూడా లో ఇక డైరెక్ట్ గా ఈయన ద్వారంపూడా ద్వారంపూడి దగ్గర కంప్లీట్ గా మాట్లాడేసుకొని వీటికి ఇంకా అడ్డగోలుగా చేయడం జరిగింది అనమాట. సో అదే నేను అంటుంది ఇక్కడ మీరు చేస్తుంది ఏంటి అంటే ఇట్లాంటి ఎలిగేషన్స్ అన్ని బ్రహ్మాండంగా చేస్తున్నారు కానీ దాన్ని నిరూపించలేకపోతున్నారు కదా. సార్ ఎలిగేషన్ చేయటం కాదండి, ఖచ్చితంగా నిరూపిస్తాము అని అనుకున్నప్పుడే మనం మీడియా మిత్రులకు కావచ్చు ఇంకొకరికి కావచ్చు మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, ఇప్పుడు వరకు ఇది ఉంది అని అప్డేట్ ఇస్తున్నాం, ఎలిగేషన్ చేయట్లేదు. ఎలిగేషన్ వాళ్ళలాగా అడ్డగోలుగా ఎలిగేషన్ ఒకటి చేసేసి అడ్డగోలుగా అరెస్ట్ చేసి తర్వాత ప్రూఫ్ల కోసం ఎదుక్కొని తర్వాత మనుషుల్ని లోపలికి ఒక అపాయింట్మెంట్ లెటర్ లేకుండా లోపల పంపి అవన్నీ దాన్ని ఏమంటారు సాక్ష్యాలను ధ్వంసం చేసే పరిస్థితుల్లో మేము లేము. ఏదున్నా పద్ధతి ప్రకారం తీసుకొని ప్రాపర్ గా విచారణ చేసి, ఇప్పుడు ఎక్స్ మినిస్టర్ ఒక అతను ఉన్నారు, ఆల్రెడీ అరెస్ట్ అయింది, 4 నెలలు అయింది, బెయిల్ వచ్చిందా? రాలేదు కదా. పట్టుకుంటే ఆ విధంగా క్లియర్ కట్ గా స్టాండర్డ్ గా ఉండే కేసు అయితే మాత్రం మనం ఖచ్చితంగా తీసుకెళ్తాం. ఆ స్టాండర్డ్ గా రావడానికి ఏ ఆధారాలు కావాలో అవన్నీ స్వీకరించి తర్వాత కఠినంగా చర్యలు ఎక్స్ మినిస్టర్ ఎక్స్ ఎంపీనా మీరు అంటుంది? ఎక్స్ ఎంపీ అండి. ఎక్స్ ఎంపీ రైట్. ఎక్స్ మినిస్టర్ అనేసరికి నాకు డౌట్ వచ్చింది ఎవరో ఎక్స్ మినిస్టర్ అని. సారీ ఎక్స్ ఎంపీ రైట్. మరలా వస్తాను సార్ నేను. శివపార్తి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి ప్రసాద్ గారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఉప్పల్ లక్ష్మణ్ గారికి, అలాగే టీడీపీ ప్రతినిధి శరత్ చౌదరి గారికి, అలాగే లక్ష్మణ్ గారికి, రేగల లక్ష్మణ్ గారికి, మీకు వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి ప్రసాద్. నమస్తే అండి. సో ఏదైతే మరి జనసేన పార్టీకి సంబంధించి ప్రధానంగా అక్కడ జనసేన నాయకులు కావచ్చు మచిలీపట్నంలో ఈ ఎపిసోడ్లో వాళ్ళు కొంచెం గట్టిగానే పనిచేసి బయట పెట్టారు కదా. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఎక్కడ కూడా అవినీతిని, అన్యాయాన్ని, అక్రమాలు ఉపేక్షించేది లేదు అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. అఫ్కోర్స్ ఆ దిశగానే పైన నడుస్తూ ఉంది. కానీ ఇక్కడ ఖచ్చితంగా కొన్ని లోపాలు అయితే ఉన్నాయి, సరి చేసుకోవాలి. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారే అప్పుడు చెప్పారు పోలీసులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి. అప్పుడు ఒక 20 రోజుల పాటు బాగా అలర్ట్గా ఉన్నారు, మరలా నార్మల్ అయిపోయారు. సో ఇక్కడ ఈ పోలీసులు వ్యవహార శైలి చూస్తూ ఉంటుంటే ఎందుకో కొంత వెనకడుగు వేస్తున్నారు అనే భావన రావట్లేదంటారా? చెప్పండి మేడం, వినిపిస్తుందా? ఫ్రీజ్ అవుతుందా ఆడియో? ఇప్పుడు బాగా. ఇప్పుడు పోలీస్ యంత్రాంగం ఇప్పుడు ఒక కేసు విచారణ చేయాలన్నా, అది దోషులుగా నిర్ధారణ చేయాలన్నా, ఆధారాలు సేకరించాలన్నా అలర్ట్ గా వర్క్ చేయాల్సింది పోలీస్ యంత్రాంగం. మిగతా ఇప్పుడు మంత్రులైనా లేకపోతే నాయకులైనా ఎమ్మెల్యేలైనా ఎవరికి చెప్తారు విచారణ చేయమని? అల్టిమేట్ గా చెప్పాల్సింది వాళ్ళకే, చేయాల్సింది అధికారులు, ఆ సర్టెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు. ఇందులో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు పనితీరుకు అలవాటు పడిపోయి ఉన్న చాలా మంది, అంటే 80% అలా ఉన్నారు. వాళ్ళని 6 నెలల నుంచి ఏదో అంకుశంతో పొడిస్తే కనుక నిద్ర లేచినట్టు ఈ రకంగా పనులు జరుగుతున్న పక్షంలో ఒక్కసారిగా వెంటనే చర్యలు జరగాలి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ వ్యవస్థని ఎంత నిర్వీర్యం చేశారు గత 5 సంవత్సరాల్లో. ఒక్కసారిగా 6 నెలలుగా అది బాగుపడిద్ది అంటే అది మేము చెప్పినా కూడా అతిశయోక్తి, జనాలు కూడా నమ్మే పరిస్థితి కాదు. వాళ్ళల్లో కూడా ఆ అలర్ట్నెస్ వచ్చి మనం వర్క్ చేయాలి అనే ఒక తపన రావాలి అధికారులకని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ఎక్కడా వదిలిపెట్టట్లేదు. గవర్నమెంట్ అనేది వాళ్ళ మీద ప్రెషర్ ఇస్తుంది. ఎంత ప్రెషర్ ఇచ్చినా కొంతమంది వ్యవహార శైలి మాత్రం మారకుండా ఉంది. అలాంటి వాళ్ళని సీరియస్గా గుర్తించి సస్పెన్షన్స్ కూడా వెనకాడకుండా చాలా మందిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అధికారులు ఎవరైతే సిట్ వేశారో అందులో కూడా కొంతమంది 3 డిఎస్పీలు గత ప్రభుత్వానికి ఎంత అంటే వాళ్ళు యూనిఫామ్ వేసుకున్నామని మర్చిపోయి కూడా వైసీపీ కండవా వేసుకున్నట్టుగా పనిచేశారన్న ఆరోపణలు ఎవరి మీద అయితే వచ్చాయో వాళ్ళని కూడా తొలగించడం జరిగింది. ఇక్కడ ఉన్నది ఏంటంటే అదే వ్యవస్థ. ఇప్పుడు గవర్నమెంట్, ఇప్పుడు పార్టీలు మారుతున్నాయి కానీ ఉన్నది వాళ్లే. అందరూ అలా తయారైనప్పుడు అందరిని తీసేసి కొత్త వాళ్ళని రీప్లేస్ చేసి మళ్ళీ వాళ్ళు వచ్చేదాకా కుదరదు. చేయలేరు. కానీ ఇలా ఎంతకాలం సమాధానం చెప్తారు? అప్పుడు వాసన ఉంది, అప్పుడు అధికారులు అలాగే ఆ ఫ్లేవర్ తో ఉన్నారని చెప్పేసి. అలా
కావాలని చెప్పట్లేదు, ఇక్కడ కావాలని చెప్పే విషయం కాదు. కావాలని అనట్లేదండి, ఆ రీజన్తో ఎంతకాలం నెట్టిస్తారు, నెట్టుకొస్తారు మీరు? యథార్థాన్ని వివరిస్తున్నాం. మేము ప్రెజర్ పెడుతున్నాం. దానికి వాళ్ళు కట్టుదిట్టంగా పని చేయలేదనుకోండి, పని చేయకపోతే ఏమవుతుంది, సస్పెండ్ అవుతారు. వాళ్ళ మీద కూడా చర్యలు కేసులు తీసుకోవాలి. నమోదు చేస్తాం, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు వాళ్ళకి 2-3 అవకాశాలు ఇస్తాం, సద్వినియోగం చేసుకున్నారో సరే, లేదు అనుకో ఇట్లాగే వ్యవహరిస్తే వాళ్ళకి కూడా సరైన యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అందరిని యాక్షన్ తీసుకుంటా పోతే అక్కడ ఎవరు మిగలరు, అందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితే ఉంది. ఇప్పుడు గత వైఎస్ఆర్సీపీ పార్టీ పాలనలో ఎమ్మెల్యేలు అలాగే ఉన్నారు, అధికారులు అలాగే ఉన్నారు, చాలా మంది అలాగే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర అభివృద్ధిని ఒక 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 చేత్తో తీసుకొస్తూ, శాంతి భద్రతలు ఒక చేత్తో తీసుకొస్తూ ఇన్వెస్టర్స్ని రప్పించాలి. కాబట్టి ప్రణాళికాబద్ధంగా ఒక రాజధాని నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, అదంతా ఓకే, అందులో ఎటువంటి డౌట్ లేదు. చెప్తారు వినండి, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావటం కానీ దీని మీద దృష్టి ఉండాలి. అట్ ద సేమ్ టైం శాంతి భద్రతలను కూడా కంట్రోల్లో ఉంచాలి. ఇప్పుడు ఉన్న పళంగా అవినీతి ఆరోపణలు, అవినీతి కేసులు ఉన్నాయని తెలిసింది వెంటనే తీసుకొచ్చి వాళ్ళని జైల్లో పెట్టే పరిస్థితి కాదు. ఇందాక శరత్ చౌదరి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ఏదో అరెస్ట్ చేశామా, నోటీసులు ఇచ్చారా, మళ్ళీ వచ్చి నోటీసులు తెచ్చుకున్నారా అనే పరిస్థితి ఉండకూడదు కదా. పక్కా అంటే ఇక్కడ మేడం ఆయన 1,80,00,000 రూపాయలు డీడీలు తీసి ఇచ్చారు కదా, అంటే దీన్ని బట్టి ఆయన యాక్సెప్ట్ చేసినట్లే అనుకోవాలి కదా. అర్థం కాలేదు ఏంటండి? ఆ సొమ్ము, ఆ బస్తాలు మాయమైపోయిన బస్తాలకు సంబంధించి ఇంత విలువ చేస్తుంది అన్నప్పుడు 2 డీడీలు తీశారు, ₹1,00,00,000 వాల్యూ ఒకటి, 70 లక్షల వాల్యూ ఒకటి. సో ఆ డీడీలు తీసి వాళ్ళు రిఫండ్ చేశారంటే దాని ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వాళ్ళు చెప్పే వర్షన్ వాళ్ళు చెప్తారండి. వాళ్ళు ఇప్పుడు దొంగతనం చేయడానికి అలవాటు పడినోడు ఏం చేస్తాడు, దొరకకుండా ఉంటాను 4-5 మార్గాలు వెతుక్కుంటాడు. 4-5 మార్గాల్లో వాళ్ళు కూడా పట్టుబడతారు. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా పట్టుబడతారు. ఇంకా మేము కూలంకషంగా దాని గురించి విచారణ జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ 3,000 బస్తాలు అన్నారు, తర్వాత 7,000 బస్తాలు చేరింది. అది ఇంకా ఈ విచారణ 8,000 బస్తాలు చేరిద్దో కూడా తెలియదు. అదే కదా, ఇప్పుడు అది ఎంతతో ఆగిద్దా, ఆ నెంబర్ పెరిగిద్దా అని తెలియదు కదా. నెంబర్ పెరిగిద్ది అనే మేము అనుకుంటున్నాం, మేము నెంబర్ పెరిగిద్దనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఆ దిశగానే ఇంకా మేము బిగించడానికే మేము ఇంకా పని చేస్తున్నాం. మాకు ఇప్పుడు టైం పట్టిద్ది. ఇప్పుడు ఉన్న పళంగా తీసుకొచ్చి జైల్లో పెట్టాలి అనే ఉద్దేశంగా కోరికలు ఉంటే అందరికీ మనం అది కాదు కదా. అల్టిమేట్ గోల్ ఏంటి, అవినీతిని కంప్లీట్గా నిర్మూలించాలి. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ సాక్ష్యాధారాలతో పగడ్బందీగా మనం న్యాయస్థానాల్లో నిలబెట్టాలి. ఇది మన గోలు. అంతేగాని ఏదో కొంచెం రాగానే ఆయన ఏదో 2 డీడీలు తీసాడు అనగానే మనం తీసుకెళ్ళి అయ్యే ఆధారాలుగా చూపిస్తే అవ్వదు కదా. దానికి అవి ఆధారాలు అంటలేదండి, ఆయన డీడీలు తీసారంటే దాని అర్థం ఏంటి, అక్కడ ఖచ్చితంగా మాయమైన దాంట్లో వాళ్ళు బాధ్యత వహించారనే కదా అర్థం. బాధ్యత వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళ దగ్గర వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, దొంగతనం చేస్తున్నారు కాబట్టి, రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు కాబట్టి ఒప్పుకోక తప్పని పరిస్థితి వాళ్ళకి. అందుకే పారిపోయారు. అదే ఏ తప్పు చేయకపోతే పారిపోయే అవసరం ఏముంది, పారిపోరు కదా. రైట్, ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. వాళ్ళు పారిపోయారు, కరెక్టే. వాళ్ళు పారిపోయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లేదా మనకి? లుకౌట్ నోటీసులు ఇస్తారు, ఎక్కడ ఎన్నాళ్ళు దాక్కోరండి. ఎక్కడ కలుగుల్లో దాక్కున్నా లాక్కొస్తారు, ఇబ్బంది ఏం లేదు. పారిపోయిన వెంటనే ఏదో 1-10 రోజులు తలదాచుకున్నప్పుడే ఇంక వాళ్ళని వదిలేశారనేం కాదు. ఇప్పుడు అట్లాగే సజ్జల భార్గవరెడ్డి వీళ్ళందరూ తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేశారు, కానీ ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. ఎంత ఒకవేళ తప్పించుకోవాలని చూసినా అల్టిమేట్గా రావాల్సిందే కదా. వాళ్ళేమి కాకుండా ఏమి ఎక్కడ విదేశాల్లోనో లేకపోతే ఏడో ఉంటారు కదా. సో వాళ్ళని ఎలా రప్పియాలో కూడా మాకు తెలుసు. బయటికి ముందు విచారణ అవ్వాలి కదా. లేట్ అయ్యే కొందికి ఏంటి అంటే ఇవన్నీ ఎలిగేషన్స్ అని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది, కొంచెం జాగ్రత్త పడండి. మరి లక్ష్మణ్ గారు నమస్తే అండి. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే. సో ఏదైతే మీ పార్టీ నేతల పైన వస్తున్న ఈ యొక్క అపవాదులు అంటారా, నిందలు అంటారా, లేదా వాస్తవాలు అంటారా, ఏమనుకుంటారో అది మీ ఇష్టం. అయితే దీనికి సంబంధించిన కేసులు ఇప్పుడు పేరు నానికి సంబంధించిన ఎపిసోడ్ తెరపైకి వచ్చింది కదా. ఆయన మొదట్లో ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన సమయంలో విపరీతంగా ప్రెస్ మీట్లు పెట్టి గట్టిగా మాట్లాడిన వ్యక్తి ఆయనే, ఇంకెవరు పెద్దగా మాట్లాడాల. సో అప్పట్లో ఏమని అనుకున్నారు అంటే ఈయన ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు, మిగతా ఎవరు మాట్లాడతలేదంటే ఎటువంటి అవినీతులు లేవేమోలే అని చెప్పేసి అనుకున్నారు. తీరా కట్ చేస్తే ఇదిగో గోడౌన్లో బియ్యం మాయమైపోయినాయి. సో ఆ బియ్యం మాయమైపోయినాయి. ఇప్పుడు మీరు ఒకవేళ మీ పార్టీ కాబట్టి లేదు అదేం లేదని ట్రాష్ అని మీరు కొట్టిపడేసిన అక్కడ డీడీల రూపంలో కనపడతా ఉంది. సో ఈ విషయం పైన మీ స్పందన ఎలా ఉంది? ప్రసాద్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి ఆదంటే వీక్షణ యాజమానికి హృదయపూర్వక నమస్కారం. నమస్కారం అండి. ప్రసాద్ గారు,
ఇవన్నీ రోజుకు ఒక తతంగం అన్నీ మనం చూస్తున్నాం. నెలకు ఒకటి మీరు అన్నారు గత డిబేట్లు అన్నారు ఇంకో 40 దాచారండి 40 నెలలకు అనేది. ఉన్నాయి. ఖచ్చితంగా ఇవి 40 నెలలకి 40 దాచారు. ఖచ్చితంగా ఇవన్నీ వాళ్ళు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకొస్తారు, ప్లే చేస్తూ ఉంటారు. మేము ఒకటే చెప్పామండి, అప్పుడు ఒకటే మాట. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి విషయంలో ఒకటే మాట, పేరు నాన్నగారి విషయంలో ఒకటే మాట. అది రోజా గారు అవనియండి, కొడాల నాన్నగారు అవనియండి, వల్లభనేని గారు, వంశీ గారు, ఎవరి మీదైనా ఒకటే మాట మాట్లాడుతున్నాం. మీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే, ప్రాపర్గా మీ దగ్గర ఏమైనా అక్కడ అవినీతి జరిగిందని ఏమైనా ఉంటే ఖచ్చితంగా తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి. మా 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 నాయకులు ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు. మా నాయకులు విసురుతూ ఉన్నారు. అదే కదా. ప్రాబ్లం ఇక్కడ అదే కనపడతా ఉంది. ఇక్కడ ఏంటంటే మీరు అదిగో పులి ఇదిగో తోకన్న ప్రచారం కన్నా, అంటే అక్కడ అవినీతి జరిగిందంటారు, అవినీతి జరిగితే పట్టుకోరు. అగో ఇన్ని వేల బస్తాలు పోయి అంటారు. ఇన్ని వేల బస్తాలు పోతే ఎవరో బాధ్యులు, ఎవరో సమక్షంలో పోయి అసలు అవి అక్కడ అవినీతి జరగడం కారణం ఏంటంటే ఎవరు అధికారులు ఉన్నారు, లేకపోతే వీళ్ళేమన్నా పక్కదావ పట్టించారనే విషయాన్ని పక్కన పెట్టరు. ఇంకో 3,000 అన్నారు నిన్నటి వరకు, ఇప్పుడు చూస్తే 7,000 అంటున్నారు, రేపు ఒక 10,000 అంటారేమో. నేను అనేది ఏంటంటే ప్రసాద్ గారు, ఇవన్నీ పక్కన పెట్టండి. ఆయన 2 డీడీలు తీశారు, 1,70,00,000కి డీడీ తీశారు, లేదా అవి డీడీలు తీశారు కాబట్టి ఆయన చేసిన తప్పును ఒప్పుకున్నారా కదంటే తప్పు చేయడం అని కాదండి. మీ దగ్గర షార్టేజ్ వచ్చినాయి. ఆయన గుణంలో మరి ఆ రోజుకి ఎన్ని ఉండాలి, లేదా ఆ నెలకి ఎన్ని బస్తాలు ఉండాలి అని లెక్కలేసేటప్పుడు కొన్ని షార్టేజ్ వచ్చాయి అనుకోండి, ఆ షార్టేజ్ని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఎవరైతే ఆ గోడం కరెక్టే. షార్టేజ్ వచ్చింది, ఫుల్ఫిల్ చేయాలి. కానీ ఆ షార్టేజ్ ఎందుకు వచ్చిందనేది తెలియాలిగా. పోనీ ఎలుకలు తినేసినాయా, ఎన్ని తింటాయి? ఎస్ ప్రసాద్ గారు, అవి పందికొక్కులు తిన్నాయా, లేకపోతే బయటికి వెళ్ళియా ఏంటనేది ఇది ప్రాపర్గా దర్యాప్తు చేయమన్నాం. దర్యాప్తు చేస్తే అన్నీ వస్తాయి. అది కాదు సార్, ఇప్పుడు దర్యాప్తు చేశారనుకోండి, మీరు ఏమంటారు? అదిగోండి ఆ అధికారులందరూ కూడా మీ మాటే వింటారు, మీరు అధికారులు ఉన్నారు కాబట్టి అని చెప్పేసి అనే ప్రమాదం ఉంది కదా. ప్రసాద్ గారు ఇందాక సిట్ వేసామన్నారు, ఆ సిట్ని సెటప్ చేసింది ఎవరు? మీరే కదా. అదే అంటున్నా. ఇప్పుడు ఆ సిట్టులో వాళ్ళు నివేదిక ఇచ్చినా మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? సార్ ఇప్పుడు నిజంగానే పారదర్శకంగా జరిగింది అనుకోండి ప్రసాద్ గారు, పారదర్శకంగా జరిగితే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. అది మీరు ఎలా చెప్తారు పారదర్శకంగా జరిగింది జరగలేదని? ఉండదు కదా. ఏమండి, పారదర్శకంగా జరిగింది జరగలేదని మీరు ఎలా నిర్ధారిస్తారు? ఖచ్చితంగా ఇప్పుడు మీరు అది రాజకీయ కక్ష సాధింప, లేదంటే ఇది అక్కడ జరిగిన అవినీతిపై చేసినటువంటి జులుమ అని ప్రజలకు కానీ మనకు కానీ అర్థమవుతుంది సార్. ఒకటే చెప్తా ఉన్నాం. ఇప్పుడు మొన్నటి వరకు ఏం తీసుకొచ్చారు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంటర్నల్గా కొడాల నాని గారికి, పేరు నాని గారికి ఉన్నటువంటి కనెక్ట్ బట్టి ఇది ఈజీగా అయింది. ఇక్కడ కాదు, చెన్నై పోర్ట్ నుంచి తరలించాలి కాబట్టి అక్కడ రోజా గారు సపోర్ట్ చేశారు కాబట్టి రోజా గారు అండదండలతో చెన్నై పోర్టు నుంచి తరలిస్తున్నారని చెప్పి నచ్చినట్టుగా మాట్లాడుతాను. అసలు కాకినాడ పోర్టులోనే సీజ్ ద షిప్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ బియ్యం సీజ్ చేసి బయటకు వచ్చి ఈ రోజున ఏదైతే ఈ ఆ షిప్ నుంచి అన్లోడ్ అవుతున్నటువంటి బియ్యం, ఆ పీడిఎస్ బియ్యానికి సమాధానం ఇంతవరకు లేదు. మేము ఆటో చెప్తాం. ఈ రోజున ఏదైతే వీళ్ళు చెప్తున్నట్టు అలిగేషన్లు ఏవవుతున్నాయో, మీరు బురద జల్లి మీరు తుడుచుకుండానో, ఒక గుట్ట కలిసి మొహం మీద పడిసి మీరు కడుక్కుండానే అనే దీని కాకుండా ప్రజలకి నిర్భయంగా మీరు నిజాలు తెలియపరచండి. మేము ఆటో చెప్తా ఉన్నాం. మీ ఆరోపణలు పక్కన పెట్టండి, 6 హామీలు ముందు తీసుకురండి అన్నాం. మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు అలా నెరవేరుస్తారులేండి, అది ప్రజలకు సమాధానం చెప్తారు. కానీ మీరు గుడ్డ కాల్చి మొహాన్ని వేసారు అంటున్నారు కదా, మీరు పెద్ద పెద్ద కమ్మలు కాల్చి వాళ్ళ మొహాన్ని వేసారుగా సార్. మేము ఉండేది ఎక్కడైతే ప్రాపర్ గా వాళ్ళు ఎవిడెన్స్ దొరకారో వాళ్ళందరం తీసుకెళ్లి జైల్లో పెట్టాం. ఎక్కడ ఎవిడెన్స్ దొరికిందండి? చంద్రబాబు నాయుడు గారి కేసు విషయంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ప్రసాద్ గారు ఆరోపణలు చేస్తే గతంలో ఇదే మాజీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మన ఆయన శ్రీకాకుళం ఎవరైనా ఎర్రనాయుడు, ఇది లక్ష్మీనాయుడు గారు ఆయన ఏ కుంభకోణం మీద అరెస్ట్ అయ్యారండి? అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ అయింది ఇదే కదా, మెడికల్ ఈఎస్ఐ స్కామ్ అన్నారు కదా. ఈఎస్ఐ క్యాము
ఈ ఈఎస్ఐ స్కామ్ గురించే కదా 100 కోట్లు అభియోగం మెడికల్ బిల్లు తారుమారు చేశారని కదా. అది ప్రాపర్ ఎవిడెన్స్ అని బయటికి తీసుకొచ్చి చూపించారు కాబట్టి తీసుకెళ్లారు ఆయన బెయిల్ మీద. అంటే ప్రసాద్ గారు బెయిల్ వస్తే ఏ తప్పు చేయనట్ట, బెయిల్ బెయిల్ వస్తే తప్పు చేయనట్టు వచ్చినట్ట? కాదు సార్ నేను అనేది, మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసు ఉంది. మన సోదరులు అన్నారు బెయిల్ చంద్రబాబు నాయుడు గారి ఇష్యూలో ఆయన అరెస్ట్ చేశారు. కోర్టు పదే పదే అడుగుతూ ఉంది సాక్ష్యాధారాలు ఏవి అని. అదిగో తీసుకొస్తున్నాం, కొంత సమయం ఉండి అదిగో తీసుకొస్తున్నాం అని చెప్పేసి అప్పట్లో సిఐడి అధికారులు చెప్పారు కదా. ప్రసాద్ గారు తేలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టగానే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ముందుకు నడిపిస్తూ ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కి జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోటు నేను అడిగిన క్వశ్చన్ కి ఇప్పుడు మీరు చెప్పేది సమాధానం కాదు. అది చెప్పినాక ఇది చెప్పండి, అది చెప్పినాక ఇది అడగండి. ప్రసాద్ గారు లక్ష్మణరావు గారు ఒక నిమిషం ఆగండి సార్. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అక్కడి నుంచి రాదు. కాంగ్రెస్ పార్టీ టీడీపీ కలిసి చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని అనేది సమాధానం కాదు. నేను అడిగిన ప్రశ్న ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు దానికి సాక్ష్యాధారాలు కోర్టు అడిగితే సిఐడి అధికారులు మాకు సమయం కావాలని చెప్పేసి దాన్ని డ్రాగ్ ఆన్ చేసుకెళ్లారు. దానికి మీ సమాధానం ఏంటి? మీరు అనే పాయింట్ కి వస్తాను. అదే చెప్పండి. దేనికి అడుగుతూ ఉన్నారు? ప్రాపర్ డాక్యుమెంట్లు తీసుకెళ్లి సబ్మిట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు రేపు 2025 కొత్త సంవత్సరంతో మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళిపోతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీకు అర్థం కాదేమో, మీరు అర్థం కావట్లేదు బాబు మీరు చెప్పే. చంద్రబాబు నాయుడు గారు మూసేపోతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు మూసేపోతూ ఉన్నారు. మీకు అర్థం కావట్లా. వినండి ప్రసాద్ గారు, నేను ఎందుకన్నానంటే మన ఇదే అలిగేషన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,000 కోట్లు అని చెప్పారు, 13,500 కోట్లు అన్నారు, లేదా 500 కోట్లు అన్నారు. అవి ఎన్ని కోట్లైనా ఆధారాలను చూపించండి. ఎంత ఒకటి రాలా బయటికి, ఒకటి ఎంత. మీరు అధికారంలో ఉండంగా, అధికార యంత్రాంగం మీ చేతిలో ఉండంగా 2023లో ఆయన సెప్టెంబర్ నెలలో జైల్లో పెట్టినప్పుడు ఎటువంటి సాక్ష్యాధారాలు సేకరించలేకపోయారు. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు, మీకు కనీసం ప్రతిపక్ష హోదా లేదు. మీరు ఏ రకంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాభలేస్తారని చెప్తున్నారు? ప్రసాద్ గారు ఎటువంటి ప్రైమేఫేసి లేకుండానే, ఎటువంటి ఆధారాలు లేకుండానే, ఎటువంటి మెరిట్స్ లేకుండానే 52 రోజులు జైల్లో పెట్టారా? 52 రోజులు జైల్లో పెట్టారా? పెట్టారు కదా సార్. న్యాయ వ్యవస్థలకి వాళ్ళు బెయిల్ కోసం అప్లై చేయలే, క్వాష్ పిటిషన్ వేశారు వాళ్ళు. జడ్జిలుగా మాత్రం నాలెడ్జ్ లేదండి ప్రసాద్ గారు. అందుకనే కదా సార్ న్యాయమూర్తులు అడిగింది పదే పదే మీరు ఎవిడెన్స్లు పెట్టండి అని. గంటకి ₹1,00,00,000 తీసుకుని వాదించినటువంటి మీ లాయర్లు ఏమైనా గుట్టుకోవడానికి ఫలితంతో ఉన్నారా? విజయపాలే పెట్టాడు గంటకు ₹1,00,00,000. అక్కడ సార్ ఎవిడెన్స్ ఉన్నాయి. మీరు అన్నటువంటి ఆర్టికల్ 17A, ఏదైతే ఆర్టికల్ 17A ద్వారా అక్కడ జరిగినటువంటి విధానంలో మా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వస్తుంది, దాని ద్వారా క్వాష్ పిటిషన్ లో ఇది వీగిపోతుంది అనుకున్నారు. ఇవన్నీ కూడా ఒకటి ప్రసాద్ గారు వారు గుర్తుపెట్టుకోవాలి. మీరు నేనేమంటా ఉన్నానంటే, మీరు ఎవరి మీద అలిగేషన్లు వేసినా అవి మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురండి, మీరు కోర్టుకి సమర్పించండి. కోర్టు నిర్ణయిస్తారు వాళ్ళకి శిక్ష అయ్యాలా లేదా అనేది మీరు కోర్టులో తేల్చండి. మీరు ఎందుకు కోర్టుకి సబ్మిట్ చేయలేకపోతే ఉన్నారు ఈ రోజు? మీ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ధైర్యంగా ఉన్నారా? మా వాళ్ళు ఎక్కడ అన్యాయాలు అవినీతి చేయలేదని మీ దగ్గర ఉన్న ప్రాపర్ డాక్యుమెంట్లు తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేయండి. అదే సార్, ఇప్పుడు మీ పార్టీకి సంబంధించి మీ నాయకులు ఎక్కడా కూడా అవినీతికి అక్రమాలు పాల్పడలేదని మీరు ధైర్యంగా ఉన్నారా? డెఫినెట్ గా 100% మా పార్టీలో మా మినిస్టర్లు కానీ మా ఎమ్మెల్యేలు కానీ 100% ఎవరు కూడా అవినీతి పరులు కాదు. అవినీతి వెరీ గుడ్. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేయడానికి ఎవరికి అవకాశం ఇవ్వాల. ఎందుకంటే మా ప్రభుత్వంలో పథకాలు అవునాయి అంటే ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా ఒక పారదర్శకంగా ప్రతి ఒక్క డీబీటీ ద్వారా ప్రజల సంక్షేమం ద్వారా వెళ్ళింది. అంతేగాని మాకు ఎవరు దళారులు లేరు, ఎవరు థర్డ్ పార్టీలు లేరు, ఇక్కడ వీళ్ళకి ఇస్తే వీళ్ళకి ఇవ్వాలనే విధానం లేదు. సో అవినీతి జరగడానికి లేదు కాబట్టినే మా నాయకుల్లో, మా కార్యకర్తల్లో, మా జడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రెసిడెంట్లు కానీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో ఉన్నారు. ఎలక్షన్ ప్రసాద్ గారు ఎక్కడ రూపాయి తినడానికి జగన్మోహన్ రెడ్డి గారు వీలు కల్పించలేదు. వ్యతిరేకత మా నాయకుల్లో కొంతమందికి వచ్చినాయి. మేము అదే చెప్తాం ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు
ఎక్కడ కూడా అవినీతి చేయడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు, అటువంటి దీన్ని చేయలేదు. కాబట్టి ఎవరు మా నాయకులు అవినీతి చేశారనే దానికి మేము ఒప్పుకోం. అలాగే ఒకటి చెప్తాను, రైట్. ఇంకోటి ఏంటంటే ప్రసాద్ గారు, పేరు నాని గారు ఊరదిలో వెళ్ళిపోయారు, ఎక్కడో దాగుడిపోయారు, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు, విదేశాలకు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? నాని ఉన్నారు సార్, ఆయన ఊళ్ళోనే ఉన్నారు. అంటే ఫస్ట్ 2 days కాదు లక్ష్మణ్ గారు, ఫస్ట్ 2 days అబ్స్కాండ్ అయ్యారు. ఎక్కడ ఉన్నారో తెలీదు, లేదా అబ్స్కాండ్ అవ్వలేదు, ఇంకెక్కడికో పోయారండి ఆయన ఏదో పని మీద. 2 రోజులు అడ్రస్ లేరు. తర్వాత వచ్చారు, వాళ్ళ నాయకులతో మీటింగ్ పెట్టారు, ఎవరో జోగి రమేష్ ఇంకా సంథింగ్ ఎవరెవరితోనో పెట్టారు అక్కడ, అది జరిగిపోయింది. కానీ పేరుని కిట్టు ఏమయ్యాడు ఆయన కుమారుడు సార్? జయసుధ ఏమయ్యారు ఆయన సతీమణి? వినండి సార్ ప్రసాద్ గారు, పేరుని కిట్టి ఎక్కడున్నారో, జయసుధ గారు ఎక్కడున్నారో పోలీసులకు తెలీదా? మీ ఇంటెలిజెన్స్ కి తెలీదా? మీ కళ్ళు కప్పుకొని వాళ్ళు వెళ్ళిపోయారు ఎక్కడికి? మీ సరిపోయింది, రోజులు వెళ్ళి మధ్యలో మొరపెట్టుకుందంటే అట్టుంది మీరు చెప్పేది. సార్ ప్రసాద్ గారు, మీ పోలీసు వ్యవస్థ, మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంత వీక్ గా ఉందా? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీ నాయకురాలే చెప్పారు కదా రోజా గారు, కూటమి గెలిచినా కానీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం గా ఉన్నారని చెప్పేసి అన్నారు నిన్నగాకమన్నారు, తెలుసా మీకు? దానికి అంతరార్థం ఏంటంటే ఎక్కడ ఏమి జరిగినా, ఎక్కడ ఏ రేపులు జరిగినా, ఎక్కడ అవినీతి జరిగినా, ఎక్కడ ధ్వంసం జరిగినా, ఎక్కడ ఇంకా మటలు జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగిందని అంటున్నారు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాదు, మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు సీఎం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కాపాదిస్తారు. ఎందుకని ఆ కోణంలో ఆవిడ మాట్లాడారు. అంటే మీరు సీఎం గా ఉంటే ఎదుటోళ్ళ కింద కాపాదిస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు కదా, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాదు కదా. ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు మేము తోసేయడానికి, మీరు సీఎం గా ఉండి మీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న దాడులు, మానభంగాలు, మా మండల కిడ్నాపులు, అవినీతులన్నీ కూడా మీరు చేస్తున్నట్టు మీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు చేసిన అవినీతిని అందరూ కూడా మా కంట కట్టిస్తారేంటి? అదే నాకు అర్థం కాదు. నేను లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. మనకి ఎలా ఉంటుందంటే మామూలుగా మీరు టీవీ సీరియల్ చూసారా, ఆ టైప్లో రోజుకు ఒక ఎపిసోడ్ వస్తుంది, కానీ దానికి సంబంధించింది అది గాలిలో ఉండిపోతుంది సగంలో. సో ఇప్పుడు పేరు నాని గారి ఎపిసోడ్ తీసుకుంటే అది బ్రహ్మాండంగా ఇది ఇన్ని మాయమైపోయిన ఎక్స్క్లూజివ్ సంచలనం అది ఇది అని చెప్పేసి వార్తలు. ఆ తర్వాత డీడీలు కూడా తీశారు, మీకు తెలుసు. సో దాని తర్వాత ఏమైంది అని అంటే మరి పోలీసులకేమో వీళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదంట, పోలీసులు ఏమో ఇంకా డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంట. అసలు ఏం జరుగుతుంది చెప్పండి సార్, మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ 2 అంశాలు వెరీ క్లియర్ గా ఉన్నాయి. ఒకటి, బియ్యం మాయమైపోయాయి, అవును, దానికి బాధ్యులు ఎవరు? రెండోది, మాయమైపోయాయి ఎవరు బాధ్యులు అనుకునే లోపలనే వాళ్ళు 1,70 లక్షలు ఇచ్చారు చెక్కులు. అవును, అక్కడ ఏముంది, అక్కడ మాయమయ్యాయి, ఇక్కడ వీళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళు దాన్ని ఒప్పుకున్నట్టే కదా, వెరీ క్లియర్ గా. అదే కదా నేను అడుగుతుంది. ఒప్పుకున్నట్టు అయిపోయింది. అక్కడ కేసులు రిజిస్టర్ చేయాలి, అందులో ఆఫీసర్లు మొదటి బాధ్యులు, తర్వాత రాజకీయ నాయకుల పాత్ర ఉంటే వాళ్ళు అవుతారు. రాజకీయ నాయకుల పాత్ర ఎందుకు వచ్చింది ఇక్కడ సమస్య అంటే, ఆ గోడౌన్లు వాళ్ళవి. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పటి వరకు ఎవరు కూడా అధికారులు దాని గురించి చెప్పడం లేదు. ఇప్పుడు మనము మా ఇంట్లో నేను బాడీకి ఇచ్చా వేరే ఆయనకు, ఆయన అక్కడ ఇంట్లో ఉంటాడు, ఆయన ఇంట్లో దొంగతనం జరిగింది, బంగారు డబ్బులు పోయాయి అంటే ఓనర్ బాధ్యత. నేను ఓనర్ కాబట్టి నేను బాధ్యత అవుతానా? నాకు సంబంధం ఎట్లా? ఇప్పుడు అక్కడ అగ్రిమెంట్ లో ఏం రాసుకున్నారో తెలియదు కానీ, అంటే లీజ్ అగ్రిమెంట్ లో ఒకవేళ అందులో ఏమైనా స్టాక్ మిస్ అయిపోతే అది ఈ బాడెక్కు ఇచ్చినటువంటి ఓనరే బాధ్యుడు అని ఒకవేళ రాశారేమో తెలీదు. రాసి ఉంటే ఇది చాలా వండర్, అట్లా ఎక్కడ జరగవు. ఎవరు తెలివి తక్కువ, అలాంటి తెలివి తక్కువ పని ఎవరు చెయ్యరు. మరి వాళ్ళు తెలివి తక్కువ పని చేశారేమో తెలియదు. వాళ్ళకి ఏం సంబంధం అని చెప్పి డబ్బులు ఇచ్చారు వాళ్ళు? అదే కదా, అది కూడా వాళ్ళు ఇచ్చారా, ఇంకా ఎవరైనా మధ్యవర్తి ఇచ్చాడా, ఎవరి పేరుతో ఇచ్చారు అనేది కూడా బయటికి చెప్పడం లేదు. ఇన్వెస్టిగేషన్ ఇంతవరకు చెప్పడం లేదు. ఇప్పుడు గోడౌన్కు బాడికి ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ముద్దాయిలు అవుతారు అంటే అసంభవం. అది
అగ్రిమెంట్ లో అది మీనింగ్లెస్ కదా సార్ ఏమైనా అది. అలా రాసుకుని ఉంటే తప్ప లేకుండా ముద్దాయిలు అయ్యే అవకాశమే లేదు. అది పూర్తి బాధ్యత అధికారులది. అక్కడ ఉన్నటువంటి గోడౌన్ ఇన్ఛార్జి, దానిపై అధికారి, వాళ్ళను ముందు పట్టుకొని నాకు పీకితే వాస్తవాలు బయటకు వస్తాయి. పీకారా పోనీ రాజకీయ నాయకులు అంటే కొంచెం టైం పడుతుంది, ఎవిడెన్స్ రావాలా, నోటీసులు ఇవ్వాలా, వాళ్ళు పిలవాలా, ఇవన్నీ జరుగుతాయి. బట్ అది అక్కడ గోడౌన్లో ఉన్నటువంటి ఇన్ఛార్జి ఎంతసేపు అండి ఇవన్నీ వాడిని ఇంటరాగేట్ చేయడం ఎందుకు చేయడం లేదు? ఇంటరాగేట్ చేయాలి కదా అవి గోడౌన్ ఇన్ఛార్జిని, వాని పై ఆఫీసర్ నుంచి విచారణ చేయాలి కదా. మరి చేస్తున్నారో ఏమో తెలియదు కానీ ఎక్కడ వార్తలు అయితే రాలేదు వాళ్ళు చేస్తున్నట్టు. అంటే ఫోకస్ అంతా కూడా పొలిటీషియన్స్ మీద పెడుతున్నారు కానీ జరిగినటువంటి నేరంలో బాధ్యులు మొదట ఎవరు? ఏ కేసులో అయినా కూడా ముందు అధికారులు బాధ్యులుగా ఉంటారు, దాని తర్వాతనే పొలిటీషియన్స్ వస్తారు. అధికారులు అనే వాళ్ళు రాజకీయ నాయకులు చెప్తే ఇష్టం వచ్చినట్టు సంతకాలు పెడితే తప్పేవద్దు ఇక్కడ. నేను చాలా మందిని చూశాను, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, రాజశేఖర రెడ్డి పరిపాలనలో కూడా మేము సంతకాలు పెట్టాం సార్, ఇది మేము ఇరుక్కుంటాము అని ఫైల్ ఎన్నిక పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఒక దశలో రాజశేఖర రెడ్డి ఫైల్ ఎన్నిక పంపిస్తే ఒక ఆఫీసరు అది ఆ పని జరగాలి అంటే ఒక 10 మందికి ప్రమోషన్లు ఇవ్వాలి వరుసగా, కిందానికి ప్రమోషన్ కావాలంటారు. అది సాధ్యం కాదని తిప్పి పంపించారు 2 ఆఫీసర్లు. ఏం ఆదేశించాడు? 10 మందికి ఇచ్చేయమన్నాడు. సరే అది మేలు జరిగిందా కిడి జరిగిందా కాదు, ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా సార్? ఏమైనా చేయగలుగుతారు. ఆ 10 మందికి ఏమైనా రాస్తే ఏం చేస్తారు? ముఖ్యమంత్రి రాస్తే 10 మందికి ఇచ్చేసారు. పోస్టులు లేకపోయినా కూడా అదే పోస్టులో ప్రమోషన్ ఇచ్చి కూర్చోబెట్టారు. అంటే ఎందుకు ఉదాహరణ చెప్పాను అంటే రాజకీయ నాయకులు అనుకుంటే ఏమైనా చేయగలుగుతారు. దానికి బాధ్యులు అధికారులు కాకుండా వాళ్ళు జాగ్రత్త వాళ్ళు వహించాలి. మేము ఇది చెయ్యమని చెప్పాలి. నీకు ఉదాహరణ చెప్పన, ఒక్క కేసులో ఇన్వెస్టిగేషన్లు ఎందుకు డిలే అవుతున్నాయి? ఈ ప్రభుత్వంలో ఒక కేసులో నేను వివరాలు చెప్పదలుచుకోలేదు, ఆ మంత్రి పేరు కూడా చెప్పదలుచుకోలేదు. సిఐకి స్వయంగా ఫోన్ చేసి ఆ సిఐ నాకు చెప్పాడు, అందుకని చెప్తున్నా, ఇన్వెస్టిగేషన్ ఆపమన్నాడు. ఎవరు మళ్ళా దాంట్లో ముద్దా ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అదే అర్థమైంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మళ్ళీ ముద్దాయిలు. ఇన్వెస్టిగేషన్ ఆపన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆపి కూర్చున్నాడు. వాడు 100 రోజులు అయిపోతుంది, 100 రోజుల లోపల నేను ఛార్జ్ షీట్ వేయాలా, నేను నన్ను ట్రాన్స్ఫర్ చేయండి, నేను వెళ్ళిపోతాను, లేకపోతే కోర్టుకు నేను సమాధానం చెప్పుకోవాలా అని వాడు డబ్బులు దిగుమంటుకుంటాడు. మరి గత ప్రభుత్వాన్ని మనం అంత విమర్శలు చేసినప్పుడు ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ముందు మీ తెలుగుదేశం కార్యకర్తలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకు డిలే చేస్తున్నారు? మీరు చెప్పింది నాకు అర్థమైందిలేండి. ఏ మంత్రి చెప్పాడు, ఏ మాజీ మంత్రి చెప్పించాడు, ఎవరిని కోరారు అనేది కూడా నాకు తెలుసు, అర్థమైంది. మరి ఇప్పుడు ఇక్కడ ఇంత నడుస్తూ ఉంటే ఓకే, గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి, మీరు వెలికి తీయాలి, ఒక్కొక్కటి నిదానంగా తీయండి, సమయం పట్టనివ్వండి, పర్ఫెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేయండి, ఎవరు వద్దండి. కాకపోతే వాస్తవాలు ఇప్పుడు చూడండి, ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఏ దశకు వచ్చిందో ఏమైనా పోలీసులు చెప్పారా ఇప్పటి వరకు? ఎవడైనా ఓనర్ అనేవాడు ఆ ఇంట్లో బాడికి ఇస్తే ఆ ఇంట్లో ఏం వస్తువులు పోయినా నాదే బాధ్యత అని రాసిస్తాడా? ఓకే, వాళ్ళు ఏమైనా బిజినెస్ చేసి ఉంటే, అంటే బియ్యం వ్యాపారం చేసి ఉంటే, కొనుక్కొని వాటిని మళ్ళీ ఇతరులకు అమ్ముతూ ఉంటే, ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఏదైనా తన పేరు మీద కానీ కంపెనీ పేరు మీద కానీ చేస్తూ ఉంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగి ఉంటది. అప్పుడు ఏమన్నా వాళ్ళ మీద అనుమానం వచ్చి ఎస్ ఈ బియ్యం ఇక్కడ మాయమయ్యాయి అంటే గోడౌన్ వాళ్ళదే కాబట్టి, వాళ్ళు బియ్యం వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కేసు నమోదు చేయొచ్చు, అనుమానంగా కూడా నమోదు చేయొచ్చు. అనుమానం అనేది బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ తీసుకొని పెడతారు కేసులో, పెడతారు. మరి ఏం చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఈ బియ్యం విషయంలో పోలీసులు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊర్లో రైస్ మిల్లర్ కానీ బియ్యం వ్యాపారి కానీ వీడు సబ్సిడీ బియ్యం కొంటాడు అని
కామన్ మ్యాన్ కూడా చెప్తాడు పలానోడు ఈ వ్యాపారం చేస్తాడు. రహస్యంగా ఉంటుంది. అవును. సిటీలలో ఖచ్చితంగా. రహస్యంగా లేదు. ఎవరు బియ్యం వ్యాపారాలు చేస్తున్నారో అందరికీ తెలుసు. అక్కడ అవును. తెలియదు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎవరు ఈజీగా వ్యాపారం తెలుసు. చేస్తున్నారు. ఆ వ్యాపారం చేసేవాడు ఏం చేస్తాడు, ఆ బియ్యం కొని వాడు ఇంకొక పెద్ద వ్యాపారస్తునికి ఇస్తాడు. వాడు స్మగ్లింగ్ అవును. ఇతర దేశాలకు పంపిస్తున్నాడు. కరెక్ట్. ఇది ఏమైనా ఇందులో రహస్యం ఉందా? ఎవడు పెద్ద వ్యాపారి, ఎవడు కొని వాడు విదేశాలకు అమ్ముతున్నాడో వాని పేరు కూడా చెప్పగలుగుతారు, స్థానికులే చెప్పగలుగుతారు. ఇక్కడ వాని వ్యాపారం జరుగుతూ ఉన్నప్పుడు వాడు బియ్యం వ్యాపారి కానీ మిల్లర్ కానీ అది రికార్డెడ్, అన్రికార్డెడ్ కాదు. వాడు దానికి ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటాడు, సేల్స్ ట్యాక్స్ కడుతూ ఉంటాడు. ఇప్పుడు జిఎస్టీ వచ్చింది, జిఎస్టీ కడుతూ వ్యాపారం చేసుకుంటుంటాడు. రికార్డెడ్ అది. ఈ వ్యాపారం చేస్తుంటే బియ్యం. ఆ బియ్యం వ్యాపారం చేస్తున్నప్పుడు వాడు మామూలు బియ్యం వ్యాపారం చేస్తున్నాడా, సబ్సిడీ బియ్యం కొన్నాడా అన్నదే మనకు కావాలి పోలీసుకు. ఎంతసేపు అండి వాడు పట్టుకుని వాళ్ళు పీక్తి చెప్పడాడు. వాళ్ళు గుమస్తాలను పట్టుకుని తండ్రినా కూడా చెప్తారు. ఆ ఖచ్చితంగా. మళ్ళీ వస్తాను సార్. గుమస్తాలు చెప్తాడు, సార్ ఇది కొంటాడు ఈయన అని. అవునవును. ఇప్పటి వరకు తేల్చలేదు. ఒక్క నిమిషం మరలా వస్తాను, ఇల్లడిగా వస్తాను. ఇప్పుడు అక్కడ పోర్టులో కూడా పట్టుకుండ్రి, విశాఖపట్నం పోర్టులో పట్టుకునే తర్వాత ఎవరు దీంట్లో సూత్రధారులు అని కనుక్కోవడానికి పోలీసులకి ఇన్ని రోజులు అవసరమా? అదే కదా విషయం. సొమ్ము అయితే కనపడుతుంది కానీ దొంగలైతే మాయమవుతున్నారు. మరి ఇప్పుడు అక్కడ వెరీ క్లియర్ గా బియ్యం స్మగ్లింగ్ పట్టుబడింది. అది ఎవరిది? రైట్. ఆంధ్రప్రదేశ్ లేదా పక్కన తెలంగాణ కావచ్చు, ఊరే ఏదైనా వేరే రాష్ట్రాలు కూడా కావచ్చు అనుకో. ముందు మనకైతే అక్కడ ఉన్నాయి కదా. ఉన్నప్పుడు ఎందుకు పట్టుకోవడానికి ఆలస్యం? ఎందుకు మీకు ఏమైనా అదే ఇప్పుడు టీడీపీ వాళ్ళని అడుగుదాం ఏం జరుగుతుంది అనేది. అంటే మీరు ఏమైనా వాళ్ళని బెదిరించో అదిరించో అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ మీ పార్టీలో చేర్చుకోవాలని ఆలోచన చేస్తున్నారా? ఆడెవడో చూసాం కదా, ఆ విశాఖపట్నంలో భయంకరమైనటువంటి నేరాలు చేసి అన్ని చేసి ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు బీజేపీ వాళ్ళు సిగ్గు లేక చేర్చుకున్నారా లేదా? పేరు చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు. విశాఖపట్నం వాడంత దుర్మార్గుడు. ఈ మరి నీతి నిజాయితీ అని చెప్పుకునే బీజేపీ కూడా వాడిని ఎందుకు తెచ్చుకుందో ఎవరికి తెలియదు. రైట్ సార్. మరి శరత్ గారు, మీరు కూడా అలాగే వైఎస్ఆర్సీపీ మీద అన్ని ఆరోపణలు చేసిన వాళ్ళు మీ పార్టీకి తీసుకోవాలని ఆలోచనలు చేస్తున్నారు. వస్తే ఏముంది, వీళ్ళని కూడా అలాగే అంటగడతారు ప్రజలకి. పరిస్థితి ఒకే తాటికి అంటగడతారు. ఒక ఇద్దరు ముగ్గురు చేరారు కదా, పదవులు కూడా ఇచ్చారు కదా. అదే అదే నాకు అర్థమైంది మీరు చెప్పింది. ఒక నిమిషం సార్, ఒక్క నిమిషం వస్తాను. అదే 5 సంవత్సరాలు తన్నులు తిని జైలుకు పోయి పెట్టుకొని టెన్షన్ తో బతికినటువంటి వీళ్ళు ముందే గేట్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో కూడా చేసి ఉంచా. ఎప్పుడో చేశాను నేను 6 months బిఫోరే. టీడీపీ జనసేన గేట్లు క్లోజ్ చేయండి అని చెప్పేసి అంటే లేదు లేదని ఓపెన్ చేసి కూర్చున్నారు వాళ్ళు. శరత్ గారు ఒక నిమిషం సార్. శరత్ గారు, ఇప్పుడు లక్ష్మణ్ గారు సీనియర్ జర్నలిస్టు మరి అనలిస్ట్, ఆయన చెప్పారంటే పక్కాగా రాజముద్ర వేసినట్టే, దాంట్లో డౌట్ లేదు. సో ఒక వైసీపీ క్యాండిడేటు మంత్రి గారికి కాల్ చేసి ఆయన ద్వారా పోలీసులతో కేసుని హోల్డ్ చేయమని చెప్పారు. చెప్పండి మరి మీ క్యాబినెట్లో అట్లాంటి వాళ్ళు ఉన్నారు మంత్రులుగా. మరి ఇప్పుడు ఆయన మీ దృష్టికి తీసుకొచ్చారు, మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారో, అసలు మరి మీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తారా, ఏం చేస్తారు చెప్పండి సార్? తీసుకెళ్తామండి. ఇప్పుడు మొన్న ఒక ర్యాలీలో జోగి రమేష్ గారు పార్టిసిపేట్ చేశారు, తెలుసు కదా. దాని తర్వాత పరిణామాలు ఏం జరిగినాయో కూడా మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడు కూడా గారి దృష్టికి ఒకటి వెళ్ళింది అని అన్నప్పుడు దాని మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నారు, కానీ క్రమశిక్షణ రాహిత్య చర్యలు ఎక్కడా కూడా అలసత్వం అనేది జరగట్లేదు. ఇక్కడ ఇందులో కూడా ఇందాక మన లక్ష్మణ్ గారు చెప్పింది ఒక మాటకి నేను ఏకీభవిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎవరిని అవినీతి చేసే దాంట్లో ఎవరు ఒప్పుకోలేదు. ఎందుకంటే మొత్తం అంతా ఆయనకే కావాలని కోరిక ఉంటది. బయట వాళ్ళని చేసేంత గ్యాప్ ఇవ్వలేదు అనమాట. అది ఇంకా ఇక్కడ మాటలకే మీరు చెప్పేవన్నీ కూడా వ్యాఖ్యలే సార్. మీరు ఏది కూడా యాక్షన్ పార్ట్ లేదు. ఒక చిన్న కథ ఒక నిమిషంలో ముగిస్తాను. ఒక చిన్న కథ. ఇప్పుడు ఒక గ్రామం ఉందండి. ఒక గ్రామంలో కోతుల దండు ప్రతిరోజు వచ్చి
ఇబ్బంది పెడుతున్న గ్రామ ప్రజలను కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళని కావచ్చు అంతా. వారు గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళి, సార్ ఇది ఈ కోతులు రోజు వచ్చి పనులు చేసుకొని ఇవ్వట్లేదు, పైన పడి ఖర్చు చేస్తున్నాయి, ఉన్న పరిస్థితి ఇది, ఇట్లా కొన్ని ఇబ్బందులు చెప్పుకున్న తర్వాత సరే నేను సాల్వ్ చేస్తాను అది అని చెప్పేసి ఆ గ్రామ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతిరోజు ఒక గెల అరటి పనులు తీసుకొచ్చేసి అట్లా రోజు పెడుతూ ఉంటే ఆ ప్రాబ్లం ఇంకా పెరిగి ఒక 20-30 ఉండాల్సిన కోతులు కూడా ఒక 50 సంఖ్యలోకి చేరినాయి. వాటిని బాగా నమ్మిస్తూ వచ్చిన తర్వాత సడన్ గా వన్ ఫైన్ డే ఒక పెద్ద వల తీసుకొచ్చేసి ఆ 50 కోతుల మీద వేసేసి మొత్తం తీసుకెళ్లి బయట కాండ్రాని చోట్ల వేసేసాడు. అలానే ఇప్పుడు ఈ రోజా గారు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేదా సజ్జల భార్గవ్ కావచ్చు, ప్రగల్భాలు ఎవరైనా పలుకుతారు. టైం అనేది ఒకటి ఉంది. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ ఎ క్రోకోడైల్ ఫెస్టివల్, ఊరకు అనలేదు, ఉంది. ప్రతిదీ అన్ని దాచి ఉంచాము, బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఉంటది. రాజకీయ భవిష్యత్ అనేది కూడా ఉండదు వీళ్ళెవరికి కూడా. వారిని సినిమా వేదం అనుకుంటా, పెద్ద మాకు నమ్మకం లేదు దొర అని, అట్టా ఉంది పరిస్థితి. లేదు సార్, పక్కా ఆధారాలతోటి ప్రజల ముందు దోషులుగా నుంచోబెట్టే రోజు అతి తొందరలోనే ఉంది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం రాష్ట్ర అభివృద్ధి మీద ఫోకస్ చేస్తున్నాం. 6 నెలల్లో అదే ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా ఇదేంట్రా బాబు, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు చూసినా ఆయన ఎవరో వచ్చారు, ఇదివరకు మొత్తం పరిశ్రమలు తరిమేశారు, కేసులు అని అంటున్నారు. ఇప్పుడు ఈయన వచ్చి మొత్తం వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇట్లా ఉండకూడదు కదండి. సో అన్ని ప్యారలల్ గా సార్, ఆల్రెడీ మీరు డెవలప్మెంట్ చేస్తున్నది కనపడతా ఉంది కాబట్టి ఇక్కడ అవినీతి చేసిన వాళ్ళను వదిలేశారనుకోండి, అది కూడా ప్రమాదమైన సూచన చూపిస్తా ఉంది ప్రజలకి. వదిలేసే ఛాన్స్ 1% కూడా లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాపర్ ఫ్యాక్ట్స్ అండ్ ఆధారాలతోటి వాళ్ళని ప్రజల ముందు, న్యాయస్థానం ముందు దోషులుగా నిల్చోబెడతాము. ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేస్తాం. రైట్ సార్. శివభారత్ గారు, సో ఏదైతే వైసీపీ నాయకులు వాళ్ళ అధికారంలో ఉన్న సమయంలో మీ పార్టీ పట్ల కానీ, మీ నాయకుల పట్ల కానీ, మీ క్యాడర్ పట్ల కానీ చాలా దారుణంగా ప్రవర్తించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి అటువంటిది ఆ పార్టీలోని నాయకులు ఎవరెవరైతే కొంతమంది అవినీతి ఎలిగేషన్స్ ఉన్న వాళ్ళను కూడా జాయిన్ చేసుకున్నారని చెప్పేసి ఇప్పుడు లక్ష్మణ్ గారు అన్నట్లుగా మీరు బాలినేని గారు మాజీ మంత్రి గారిని జాయిన్ చేసుకున్నారు. ఆయన పైన కూడా అనేక రకాలైన ఎలిగేషన్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ మీరు డైరెక్ట్గా ఎప్పుడు చేయలేదు, అది వేరే విషయం. ఒకవేళ ఇప్పుడు ఆయన పైన ఏదైనా సరే అవినీతి ఎలిగేషన్స్ వచ్చినవి కనుక రుజువైతే అప్పుడు మీ పార్టీ స్టాండ్ ఏమవుతుందండి? ఖచ్చితంగా ఎలిగేషన్స్ రుజువైతే వాళ్ళ మీద సస్పెండ్ ఖచ్చితంగా చేస్తారండి పార్టీ నుంచి. మేము పార్టీలో తీసుకునే ముందు ఇంకొక విషయం క్లియర్ చేయాలనుకున్నాం. మీరే అన్నారు ఎలిగేషన్స్ ఉన్నాయని. మా పార్టీ లీగల్ టీము అన్ని విధాలుగా ఎవరైతే పార్టీలోకి జాయిన్ అవుతా అన్నారో వాళ్ళందరినీ వాళ్ళకున్న కేసుల మీద కానీ, వాటి మీద ఉన్న కేసు ఏ కండిషన్లో ఉంది, ఇవన్నిటి మీద ఆధారాలతోటి సహా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగిందండి. అవన్నీ ఫాల్స్ కేసులు, కొన్ని కొట్టేసే చిన్న పెట్టి కేసులు లాంటివి, లేకపోతే కొన్ని ఆరోపణలు, ఇంతవరకు సరైన ఆధారాలు లేని కేసులు ఇలాంటివి ఉన్నాయి అన్నట్టుగా నమోదైనప్పుడు మాత్రమే వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు బాలినేని గారి విషయంలోకి వస్తే ఆయన కానీ మిగతా వచ్చిన ఏ లీడర్ అయినా కానీ వాళ్ళ మీద ప్రాపర్ ఎంక్వైరీ, ప్రాపర్గా ఆధారాలు ఉండి వాళ్ళని ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు దోషులుగా తేలితే మాత్రం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిద్ది, అందులో డౌటే లేదు. సో ఇప్పుడు ఇక్కడ లీగల్ టీం ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోకూడదు అనే దాని మీదే పార్టీ వెళ్ళింది తప్పితే ఇక్కడ ఎలాంటి ఏదో కళ్ళు మూసుకొని అయితే తీసుకోలేదండి. ఇంకా సో మీ వాళ్ళని కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పేసి మీరు కనాకండిగా చెప్పారు, మంచిది, వెల్. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు మరి ఈ అవినీతి ఎలిగేషన్స్ వస్తున్న వాళ్ళనే మీరు డిలే చేసే కొందికి ఏదో జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డెనైడ్ అని చెప్పేసి అన్నట్లుగా ఏదైనా సరే అది ప్రజలకి ప్రమాదకరమైన సంకేతం వెళుతుంది కదా? లేదండి, ప్రమాదకరమైన సంకేతం కాదు అది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం టైం ఇస్తే పూర్తి ఆధారాలతో పగడ్బందీగా బిగిస్తారు. కానీ ఇప్పుడు వచ్చి ఉన్న పళంగా అరెస్టులు చేయాలనే ఒక ఇది మీద మీరు అలా ఉన్న పళంగా చేయాలనుకుంటే వచ్చి 4 రోజుల్లోనే చేసేవాళ్ళు కదా ఆ పని. ఇప్పుడు 6 నెలల సమయం అంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అనుకుంటున్నాను నేను. మా లక్ష్యం అది కాదండి. అదే అంటుంది. ఆ లక్ష్యం ఉన్నట్టయితే ఫస్ట్ మంత్ లోనే క్లోజ్ చేసేవాళ్ళు.
సో ఇప్పుడు మా మోర్ దాన్ లక్ష్మణ్ ఎనఫ్ టైం గారు మీకు 6 months ముందు పైన అయింది కదా. రాష్ట్ర మాకు మా వ్యూహాలు మాకున్నాయి. రాష్ట్ర అభివృద్ధి ఓహో. ముఖ్యం, ప్రాతిపత్యం. దాని ముందు రైట్. ఇన్వెస్ట్మెంట్స్ రావడం మాకు అది ఇంపార్టెంట్. దాని తర్వాత అవినీతి కేసులు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా ప్యారలల్ గా జరుగుతూ ఉంటాయి. ఎవరిని ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టాం. మీరే అంటారు కదా 5 సంవత్సరాల టైం ఉంది మాకు. ఏ ఒక్కరినైనా వదిలిపెడితే ఆ తర్వాత మాట్లాడండి. సో రాగానే ఖచ్చితంగా ఆవిడకి నేనైతే వదలనండి, మీరు వదిలిపెడితే. అసలు మీరు వదల, మీకు ఆ ఛాన్స్ మేము ఇవ్వం. మేము అలా ఎవరిని అయితే వదలం. మంచిదే. మేము ఎవరిని వదలం, వదిలే ప్రసక్తే లేదు. ప్రసక్తి ఉంటే మేము బాధ్యత ప్రజలు నమ్మి మాకు ఇచ్చిన బాధ్యతని మేమేమి వమ్ము చేసే పరిస్థితి లేదు. ఇందాక సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ గారు అన్నారు, ఎవరో మంత్రి గారు ఆపమన్నారు ఇన్వెస్టిగేషన్ అని. ఏ మంత్రి వచ్చి చెప్పినా మంత్రి గారు ఇన్వెస్టిగేషన్ ఆపమన్నా రేపు రివ్యూ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ప్యానల్ సభ్యులు అందరూ అడుగుతారు ఎందుకు ఇన్వెస్టిగేషన్ ఆపారు అని. ఆ సదరు ఎంప్లాయీ చెప్పకుండా ఉంటారా పలానా మంత్రి ఇన్వెస్టిగేషన్ ఆపారు అని, ఆపించమన్నారు ఆయన ఎత్తి మీద ఆడేసుకుంటాడు ఆ విషయాన్ని చెప్పకుండా. మరి అప్పుడు ఉండదా? ఖచ్చితంగా మేము ప్రతి 3 నెలలకు ఒకసారి రివ్యూ మీటింగ్స్ అధికారులతోటి పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంత ఈజీగా ఏం లేరు, దీన్ని అంత ఈజీగా ఏం తీసుకోరు. ఏదో తాత్కాలికంగా ఒక 10 రోజులు 15 రోజులు ఇన్వెస్టిగేషన్ ఆపినంత మాత్రాన అసలుకే వాళ్ళని ఏదో వదిలేసినట్టు కూడా కాదు. వాళ్ళు అక్కడ తప్పించుకున్నా పైన తప్పించుకోలేరు. అధికారులకి గట్టిగానే పడుతుంది. అధికారులు ఎవరైతే తక్షణం స్పందించట్లేదో, ఎవరైతే ఇట్లా డిలే చేస్తున్నారో వాళ్ళందరి మీద ఆల్రెడీ రిపోర్ట్ రెడీ అయ్యింది. ఆ రిపోర్ట్ రెడీ అయిన అధికారుల్ని 1-to-1 విచారణ మొదలైంది. 1-to-1 అవుతుంది వాళ్ళకి ఆల్రెడీ. సో ఈ విషయంలో మేమైతే షూర్ గా మేము ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఎవరిని ఇందాక ఏదో వైసీపీ నాయకులు కూడా ఏందో సొత్తుపోస మాటలు చెబుతున్నారు, అవినీతి గురించి. అవినీతే చేయని ఏంటి మాటలు తప్పితే దమ్ముంటే జరగలేదు. వాళ్ళ నమ్మకం వాళ్ళది. అవినీతి చేస్తుంటే మీరు అరెస్టులు చేయాలి కదా. అసలు వాళ్ళు అసలు అవినీతే చేయలే. అవినీతి అంటే స్పెల్లింగ్ తెలీదు. సో అలాంటి వాళ్ళని ఇప్పుడు వాళ్ళు తీసుకొస్తున్న ఒక కామెడీ షో ఏంటంటే, మాకే పాపం తెలియదు, మేము సొద్దపోసలో మా మీద కక్ష కట్టి జైల్లో పెడుతున్నారు అనే ఒక కోణాన్ని ప్రజల్లోకి తీసుకురావాలని వాళ్ళు చాలా తాపత్రయపడుతున్నారు. మీరు పడండి, ప్రజలకు తెలుసు మీరు ఏం చేశారు. అల్టిమేట్ గా ప్రజలు ఎంత ఇబ్బంది రోజా గారు ఇచ్చిన కామెంట్స్ కూడా అవే, నన్ను అరెస్ట్ చేయండి చూద్దామని. అంటే ఇలా అటాక్ చేయరు అన్నట్టుగా ఆవిడ మీద రెడీ అయిపోయింది. ఆవిడ తెలుసు ఆవిడని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ముందుగానే. అదే ఎలాగ అరెస్ట్ చేస్తారు కాబట్టి, ఇప్పుడు నేను ఛాలెంజ్ చేశాను కాబట్టి నన్ను అరెస్ట్ చేశారు చూసారా అనేది ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం ఆవిడ వేసిన స్కెచ్ అది. డ్రామా ప్లే చేద్దానందా నాకు అర్థమైంది. ఆవిడ తెలుసు ఆవిడ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, దేనిలో తెలుసు, అదే అంటుంది. మొత్తం ఆవిడ దగ్గర చిట్టా ఉంది. ఆవిడ ఎప్పుడు లోపల పోతున్నా ఆవిడ బాగా తెలుసు. అందరూ బాగా తెలివి మీరిపోయారండి ఇవాళ. వీళ్ళు ఎన్ని ఐ డ్రామాలు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలకు మేము చెప్తాము సమాధానం, ప్రజలు మేము చెప్తాం. చెప్పండి, మీరు చెప్పండి, మీ సమాధానం చెప్పాలి కూడా, మీరు బాధ్యత ఉంది మీకు. ఖచ్చితంగా మా బాధ్యత అది. వాళ్ళు నమ్మి 164 సీట్లు ఊరికి ఇవ్వలేదు, పని చేయమని. అవును, అది గుర్తుంచుకోండి దయచేసి. బాధ్యతగా చెప్తాము. రైట్. లక్ష్మణ్ గారు, మీరేమో ఇందాక ఏం చెప్పారు లక్ష్మణరావు గారు, మా వాళ్ళు ఎవరు అవినీతి చేయలేదు, ఎక్కడ ఏం చేయలేదు. ఓకే రైట్, మీ మాటకే కన్ఫైన్ అవుదాం. కన్ఫైన్ అయినప్పుడు మరి లక్ష్మణ్ గారు ఏం చెప్పారు? ఇప్పుడు ఒక వైసీపీ క్యాండిడేట్ మంత్రి గారికి కాల్ చేసి కేసు ముందుకు వెళ్లకుండా ఆపమన్నారు, ఆపారు. ఎందుకు ఆపమన్నారు? ఇప్పుడు లక్ష్మణ గారు మాట్లాడారు అంటే ఆయన సీనియర్ జర్నలిస్ట్, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడారు. ఎంతో కొంత కాదు, 100% ఇన్ఫర్మేషన్ ఉంది ఆయన దగ్గర కాదు, నా దగ్గర కూడా ఉంది. వినండి ప్రసాద్ గారు, మీ దగ్గర కూడా ఉండొచ్చు, మీరే జర్నలిస్ట్ గారు, మీ దగ్గర కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఒక వైసీపీ, ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక వైసీపీ నేత ఫోన్ చేసి అధికార పక్షంలో ఉన్నటువంటి ఒక మినిస్ట్రీకి ఆ కేసును ఆపి అన్నారంటే, అది ఏ రకంగా మీరు దాన్ని తీసుకెళ్తారు, ఏ రకంగా దాన్ని ప్రొడక్ట్ చేస్తారు అనేది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆ స్థాయిలో వినండి సార్, ఆ స్థాయిలో ఒక వ్యక్తి చెప్తే అవతల వ్యక్తి విన్నాడు అంటే దానికి అర్థం మీరు చేసుకోవాలి. అవినీతి అనేది మా దగ్గర అవినీతి లేదు. ఒకవేళ అది ఎవరు చేశారో, ఏది జరిగిందా లేదనేది వాస్తవానికి అయితే తెలియదు. కానీ నాకు తెలిసి అటువంటివి జరగకపోవచ్చు. ఒకవేళ వినండి సార్ ప్రసాద్ గారు, అంటే అది కుదురుతాయా లేవా అని కాదు. అంటే దానికి అర్థం అంటే ఈయన ఫోన్ చేయగానే ఆయన ఆపేశాడంటే ఆయన కూడా అవినీతి పరుడే కదా. మరి అదే కదా చెప్తుంది. ఇప్పుడు వారు వీరు ఒకటి దొందేలాగా ఉంది పరిస్థితి.
అంటే ప్రసాద్ అది గారు, కూడా ఆ క్యాండిడేట్ కూడా ఇటు నుంచి వచ్చిన మా క్యాండిడేట్ నాయకుడు అంట. ఫోన్ చేశాడు అనేది, మా నాయకుడు ఫోన్ చేశాడో ఏ నాయకుడు ఫోన్ చేశాడు అనేది అయితే నాకు పూర్తి తెలియదు. నాకు తెలుసు మా నాయకుడు ఎవరు వాళ్ళు ఫోన్ చేసి అడగరు, అంత అవసరం కూడా లేదు. కానీ ఎవరైతే మినిస్టర్ గారు ఆ కేసును ముందుకెళ్ళక ఆపారంటే ఆయన అవినీతి పరుడని అర్థమవుతోంది కదా. అంటే అదే సార్ నేను లోపలగా చెప్తుంది, అదే చెప్తుంది ఇక్కడ వాళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ప్రజలు కుర్తుల పడ్డ ఇళ్ళకిలా కొట్టుకుంటారు, ఓరే నాయన ఇదేంటి వాళ్ళిద్దరు నాయన అని వీళ్ళని గెలిపిస్తే వీళ్ళ పరిస్థితి కూడా ఇట్లాగే ఉంది, ఇక మా బాధ ఎవరికి చెప్పుకోవాలి అనుకుంటావాలి. ఇక ప్రసాద్ గారు మీకు ఒక ఎగ్జాంపుల్ నిన్న జరిగింది. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో బొత్స సత్యనారాయణ గారు మరి హైదరాబాద్ నుంచి వస్తుండగా ఇక్కడ ఎవరైతే మరి జనసేన పార్టీ నుంచి వంశీ యాదవ్ గారు, అలాగే టీడీపీ కొండపల్లి శ్రీనివాస్, కొండారి సత్యనారాయణ గారు, అలాగే కొండపల్లి శ్రీనివాసరావు గారు, తదితరులు చాలా మంది ఉన్నారు ఎమ్మెల్సీలు అందరూ. సో సత్యనారాయణ గారు రాగానే ఆయనకి నమస్కరించి ఆయనతో మాట్లాడి ఆయనకి మర్యాద పూర్వకంగా మాట్లాడిన జరిగినాయి. కానీ అక్కడ కొండపల్లి శ్రీనివాసరావు గారు బొత్స సత్యనారాయణ గారికి కాలుకి నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు అని ఒక పిల్లర్ అనేది బయటకు వదిలారు. అది ఫేక్ ఎలిగేషన్. అది వినాలి ప్రసాద్ గారు, వినాలి. నేను అదే చెప్తాను పాయింట్కి వస్తుంది. అన్నిదేనంటే కొండపల్లి శ్రీనివాసరావు గారు బొత్స సత్యనారాయణ గారికి కాలుకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు, ఆయనతో మాట్లాడారు. అంటే ఆయన బయటకు వచ్చిన తర్వాత సత్యనారాయణ గారికి మాకు 1990 నుంచి మంచి స్నేహపూర్వకమైనటువంటి బంధాలు ఉన్నాయి. మా నాన్నగారు వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇది ఒకే సామాజిక వర్గం చెందిన వ్యక్తులు. అలాగే మాకు రాజకీయాలకి అతీతంగా స్నేహబంధం, కుటుంబం బంధాలు మాకు ఉన్నాయని అని చెప్పుకున్నారు. ఆయన మాట్లాడారు. నేను ఒకటే చెప్తున్నాను సార్, రాజకీయాల్లో రాజకీయ కోణం అనేది ఒక భాగం అయితే, కుటుంబ పరంగా కానీ అవన్నీ స్నేహభాగంగా కొంత ఉంటాయి. మనం అన్నిటికి ముడేయగలేము. అలాగే ఇప్పుడు జరిగిందా జరగలేదంటే తప్పే ఉందండి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి యొక్క ఆశీర్వాదం కొండపల్లి శ్రీనివాసరావు గారు కాలుకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటే తప్పే ఉంది. చేసిన వాడికి ఇప్పుడు ఆశీర్వాదం తీసుకున్న వాడికి లేని బాధ చూసే వాళ్ళకి ఏందో కానీ అది వేరే విషయం. అదే అన్నాను ప్రసాద్ అంటే ఒక దశలో రాష్ట్రానికి సీఎం అయ్యే క్యాండిడేట్ అయినా ఒక సీఎం స్టేజ్కి వెళ్ళిన వ్యక్తి కాడ ఆ మాత్రం మర్యాద ఇవ్వడం తప్పలేదు. కానీ దీన్ని మీరే కదా, మీరు ఎక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము ఎక్కడ కూడా దాన్ని బద్నాం చేసే కార్యక్రమం చేయట్లా. మీ కూటమి దాని కథ వేరే ఉందిలే సార్, అది డీప్ గా చాలా ఉంది అది సార్. నేను అదే చెప్తా ప్రసాద్, నేను ఏంటంటే ఇలాగే ఈయన కూడా మా నాయకుడు ఫోన్ చేశారు మీ టీడీపీ మినిస్టర్ గారికి, వాళ్ళకి ఏమో ఉన్నాయి, అది కాంక్రీట్ గా ఉంది సార్, అది ఇన్ఫర్మేషన్ లేకపోతే అలా చెప్పరు. ఏం రాజకీయ నాయకుడు కాదు కదా ఆ విషయం చెప్పడానికి. అట్లాగా మీ దగ్గర ఉండొచ్చు, లక్ష్మణరావు గారి ద్వారా లేకుండా మాట్లాడాలని నేను అనట్లా. కానీ సమ్ ఎవిడెన్స్ ఆయన ఫోన్ చేసి మాట్లాడి అన్న రికార్డ్ ఏమైనా బయటకు వచ్చిందా, లేదా ఆయన మాట్లాడుతున్నది ఎవరైనా వీడియో తీసారా, లేకపోతే వీడియో ఆడియో కానీ లీక్ అయ్యిందా, ఇగో మాట్లాడి చెప్పారు ఆపి అంటే ఆపేశారని. లీక్ అయితే మీరు మమ్మల్ని అడిగేదాకా ఉండదు, ఎప్పుడో అందరికి సర్క్యులేట్ అయిపోయి ఉంటది అది. నేను అదే చెప్తాను సార్ ప్రసాద్ గారు, రాజకీయాల్లో సహజంగా స్పెక్యులేషన్స్ అన్నీ ఉంటాయి, వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళు అనేది. కానీ ఏదేమైనా మీ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్, ప్రాపర్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేయండి. అవినీతి అనేది నాకు తెలిసినంత వరకు మా మినిస్టర్లు కానీ, మా నాయకులు ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఎవరు కూడా ఇసుమంత గ్రామ స్థాయి ప్రెసిడెంట్ నుంచి కూడా మేము చెప్తాం, గ్రామ స్థాయి ప్రెసిడెంట్ నుంచి ఎంపీ వరకు కూడా ఎవరు కూడా పైసా రూపాయి కూడా అవినీతి చేయలేదు, రూపాయి కూడా తినలేదు. ప్రజలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలించారు. భూకంపం వచ్చేద్దామనండి బాబు మీరు చేసే వ్యాఖ్యలకి. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం సార్, 2 నిమిషాలు చెప్పండి. ఏంటంటే ఇక్కడ కొన్ని స్పెక్యులేషన్స్ వస్తాయి, అవి ఇవి అని చెప్పేసి అంటున్నారు. అసలు వైసీపీ హయాంలో ఎటువంటి అవినీతి జరగలేదు అని ఘంటాబద్ధంగా మన లక్ష్మణరావు గారు చెబుతున్నారు. బహుశా వాళ్ళు ఇరికిద్దాం అనుకుంటున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీకు తెలిసిన ఒక 3-4 ఆయుధాలు వదలండి. ఒక వైసీపీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పుడు ఎదురుగా కూర్చొని ఇద్దరం మాట్లాడుకుంటుంటే ఒక సందర్భం వచ్చింది. 35 మంది ఎమ్మెల్యేలు ఒక టార్గెట్ పెట్టుకొని రోజు ₹1 సంపాదించాలి అని చెప్పి నిర్ణయించుకొని రకరకాల
సిఐ గానికి ఇంత కోట, సివిల్ సప్లై వాళ్ళకి ఇంత కోట, ఎంఆర్ఓకి ఇంత కోటాలు పెట్టి నెలకి ఇంత తెచ్చేయాలని మొత్తం రోజుకు 1 crore సంపాదించాలని చెప్పి Per head అండి? సంపాదించుకుంటున్నారు అని చెప్పాడు నాకు. నేను per head ఆ సార్? అంటే Per head 1 crore per day. ఫోన్ కొట్టాడు ఒకటి, ఆ, ఫోన్ కొట్టాడు నా ముందరే కొట్టి ఆ, అడిగాడు, ఏమి వాళ్ళకి నీ టార్గెట్ రీచ్ అయ్యావా అన్నాడు. ఇంకా కాలేదబ్బా అంటున్నాడు అవతల. అని ఇంకా వేరే విషయాలు మాట్లాడాడు, ఫోన్ పెట్టేశాడు. ఆ. ఎక్కడ అవినీతి జరగలేదయ్యా బాబు లక్ష్మణరావు గారు. ఆ ప్రభుత్వంలో కాదు, అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలో కాదు, అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కాదు, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కాదు, 43 సంవత్సరాలుగా చూస్తున్నా ఎన్టీ రామారావు సీఎం అయినప్పటి నుంచి. నేను ఈనాడులో చేరిన తర్వాతనే పార్టీ పుట్టింది. ఆ రోజు నుంచి చూస్తున్నా అవినీతి జరగని ఏ ప్రభుత్వం లేదు. మనం మీరు రాజకీయంగా సమర్థించుకోవచ్చు, నేను కాదన్న, కానీ మీ పార్టీ వాళ్ళని మీరు భయంకరమైన అవినీతి గత 5 సంవత్సరాల్లోనే జరిగింది. అంతకంటే అంతకుముందు కూడా జరిగింది. భయంకరమన్న అతి ఎక్కువ అవినీతి జరిగింది. అది మళ్ళీ ఈ ప్రభుత్వంలో జరగకూడదని నేను వాదిస్తూ చెప్తున్నా ఉదాహరణలు. అయ్యా వాళ్ళు తప్పు చేశారు, మీరు చేయకండి, మీరు రాష్ట్ర అభివృద్ధిలో దృష్టి పెట్టుకోండి, మీరు అవినీతిని కంట్రోల్ చేయగలిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, లేకపోతే పక్కదారి పడుతుంది, మీరు ఏం చేయలేరు. ఎందుకంటే అధికారులు కానీ సిబ్బంది కానీ బాగా అవినీతికి అలవాటు పడిపోయారు. వారికి డబ్బులు ఇస్తే గానీ పని చేయని పరిస్థితుల్లో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మీరు శ్రద్ధ తీసుకొని ముందు నాయకుడు అనేవాడు, అక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి కానీ అతను అవినీతికి తావు లేకుండా నిలబడితే అక్కడ పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఆ పరిధిలో పోలీసులు కానీ రెవెన్యూ కానీ అందరూ కూడా భయపడతారు. అదే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అలా కాకుండా ఇందాక నేను ఉదాహరణ చెప్పినట్టు ఆ సిఐ గారికి ఫోన్ చేస్తే ఏం చేసింది తెలుసా, అక్కడ ఆ ఇన్వెస్టిగేషన్ ఆపమన్నాడని అది డిఐజీకే నచ్చక ఇన్వెస్టిగేషన్ అక్కడి నుంచి ఇంకొకరికి బదిలీ చేశాడు. ఆయన బదిలీ చేస్తే అతనికి కూడా ఫోన్ చేసి ఆపమన్నాడు. ఆడవాడు డిఐజీ చెప్పడానికి నేను మాట్లాడతాను ఆపేయాడు. అతను అడ్డం తిరిగింది, సార్ నా ఉద్యోగం పోతుంది, టైం అయిపోతున్నది, ఛార్జ్ షీట్ వేయాలా, నేను ఇన్వెస్టిగేట్ చేయకుండా ఛార్జ్ షీట్ ఎలా వేస్తా, కావాలంటే నన్ను ట్రాన్స్ఫర్ చేసుకోండి అన్నాడు. ఇప్పుడు కొంచెమన్నా ఆ మంత్రికి డిఐజీ కూడా ఇంటర్వ్యూ అయ్యి ఇన్వెస్టిగేషన్ వేరే ఆఫీసర్కి ఇచ్చినారే, నేను మళ్ళీ చెప్పకూడదని అనుకున్నాడా? చెప్పండి. అదే ఇప్పుడు ఆ కేసు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు పలానా ఆయన దగ్గరికి వెళ్ళిందని అసలు ఆ రాజకీయ ఎక్కడికి ఎలా తెలుసు? సందర్భాలు వస్తాయి, కొన్ని సందర్భాలు రిలేషన్స్ ఉంటాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మా నాయకులు వైఎస్ఆర్సీపీలో వాళ్ళ బంధువులు ఉంటారు, చుట్టాలు ఉంటారు. ఉన్నప్పుడు పనులు చేసుకోరా? ఇంటర్నల్ చేసుకోలేదా? తెలుగుదేశం వాళ్ళకు పనులు జరగలేదా? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో బంధువులు చేసుకుంటుంటారు ఇంటర్నల్ గా. అది వేరు, అది తప్పదని. నా బంధువు నా మీద వచ్చాడు, ఏదైనా ఉంటే హెల్ప్ చేద్దామని చేస్తుంటారు, అది సహజంగా జరుగుతాయి. కాకపోతే ఇప్పుడు అదొక్కటే ఉదాహరణ చెప్పినా నేను, నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. ఒకటే కాదు, చెప్పుది సాయంత్రం వరకు మీరు ఇట్లనే కూర్చోబెట్టండి, చెప్తా, వరుసగా చెప్పుకుంటా వస్తా. 10 జిల్లాలు ఒకసారి ఆఫీస్కి రండి, పిలుస్తాను నేను లక్ష్మణరావుని కూడా, కూర్చోబెట్టి మొత్తం పెట్టేద్దాం. ఇక్కడ కార్యకర్తలు ఎలా ఫీల్ అవుతున్నారు ఒకసారి ఆలోచించుకోండి. నీకు ఇంకో ఎక్కడ డిసిప్లిన్ కంట్రోల్ ఎక్కడైనా ఉందా? ఆయన తెలుగుదేశం మిత్రుడు మాట్లాడుతున్నాడు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం కేంద్ర కార్యాలయంలోకి పోండి. ఆ రోజు నారా లోకేష్ ప్రజా దర్బార్ అన్నాం, లేదు చంద్రబాబు ప్రజా దర్బార్ అనుకుందాం, క్యూ ఉంటుంది, ఎవరు వస్తారు హఠావిడిగా, వెనక డోర్లోంచి వెనక లైన్లో నుంచి చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకుపోతాడు. దేనికి పెట్టింది అక్కడ? దేనికి పెట్టారు అక్కడ? అంటే ఆడెవడో వచ్చి నాయకుడు అంటున్నా వాడు జనం వేసుకొని వస్తే వాడిని దొడ్డిదాన్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కల్పిస్తారా? లేకపోతే నారా లోకేష్ని కల్పిస్తారా? ఏం సిస్టమ్ ఉంది? నేను కల్లారా చూశాను ఆ పార్టీ ఆఫీసులో, నేను ఊరికి చెప్పడం లేదు.
నేను అదేలేండి. కల్లారా చూశాను అక్కడ కూర్చొని ఓకే ఓకే ఆ ఆఫీసులో. మీ ఎక్కడ ఉందేంటి డిసిప్లిన్? ఓకే, జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తా. ఆయన ఎవరికి అపాయింట్మెంట్లే ఇవ్వలేదు, ఎవరికి కలవలేదు, అది ఒక పద్ధతి పెట్టుకున్నాడు. 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఆయన, మళ్ళీ సొంత జిల్లా వాడిని, నాకే ఇవ్వలేదు. ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు చాలాసార్లు మాట్లాడా కూర్చొని హైదరాబాద్ లో, నాకే ఇవ్వలేదు ఆయన. రైట్ సార్. ఆయన పద్ధతి అలాగే ఉంది అనుకున్నా, ఓహో ఈయన పద్ధతి ఇంతే అని. మీ పద్ధతి అలా కాదు కదా, ప్రజాస్వామ్యము, మేము అందరినీ కలుసుకుంటాము, అందరితో బాగుంటాము, అట్లుంటాము ఇట్లుంటాము అని రోజు ఉపన్యాసాలు టీవీలలో వస్తున్నాయి కదా. మీరు చేస్తున్న పని ఏంటి ఇక్కడ చెప్పండి? రైట్ సార్. సామాన్య పౌరులు ఆడ నిలబడుకొని గంటల కొద్దీ ముసలోళ్ళు, వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పరిస్థితి చూస్తే ఘోరం అక్కడ. క్యూ, Right, అంత పెద్ద క్యూ. నువ్వు వెనకాల సమయం లేదండి. కలిసేసి నువ్వు వెళ్ళిపోతుంటావా? పోలీసులు పంపిస్తున్నారు. ఇంకా పోలీసులు నేను చెప్పి తప్పు ఇక్కడ పోలీసు వాళ్ళది. పోలీసులు పంపిస్తున్నారు Right. అక్కడ, మీ కార్యాలయంలో, ఎక్కడ కాదు, బయట కాదు. రైట్. శరత్ గారు కొంచెం సరి చేసుకోండి. అది ఖచ్చితంగా. ప్రజా దర్బార్ దగ్గర ఇట్లాంటి అవకతవకలు జరుగుతున్నాయి అంటే కొంచెం చూడండి సార్. ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. సతీష్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే శివభారత్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే ఉప్పాల లక్ష్మణ్ గారు రాజకీయ విశ్లేషకులు, అందరికీ ధన్యవాదాలండి.